అభిమానుల ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ విశిష్ట అతిథి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కెరీర్ స్టార్ట్ అయిన సినిమా అయినా సుదీర్ఘంగా తన ప్రయాణం అయితే నట ప్రస్థానం అయితే ఆగలేదు ఇంతవరకు. దాదాపు 30 సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నారు హీరోయిన్ యమున గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ నాకు ఒక డౌట్ అండి, మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక డౌట్ నాది. అడగండి. నాకు తెలిసి కోర్స్ ఎవరు ఏజ్ చెప్పరు, 50+ అనుకుంటా కదా? అవునండి, నేను చెప్తాను. చెప్తారా? 100%. 50+ అంటే మరీ ఎక్కడ 60 దాకా లేదు, 50 నుంచి అప్పుడే 52. యా. బట్ సర్ప్రైజ్ అండి, మీరు ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చారో ఎలా ఉన్నారో అలా ఉన్నారు. సో ఎందుకంటే నిజం చెప్పాలి కాబట్టి ఆడియన్స్ కూడా ఫస్ట్ టైం చెప్తున్నాను ఏజ్. సర్ప్రైజ్ అలా ఉండడం ఏంటంటే నిజం చెప్పాలంటే లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ టోటల్గా నాకు చిన్నప్పటి నుంచి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఇష్టం అనమాట. ఓకే. కొంతవరకు జీన్సేనండి, ఎవరికైనా ఒక బాడీ ఇదంతా మెయింటైన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ జీన్స్ అనమాట. మా మదర్ జీన్స్ అంతే. బట్ కొంతవరకు మెయింటైన్ చేస్తున్నాం, కొంచెం లావ్ అవ్వకుండా చూసుకుంటున్నాం అంటే లైఫ్ స్టైల్ అంతే. లైఫ్ స్టైల్ అని ఒక ట్యాగ్ ఉంది. ఆ లైఫ్ స్టైల్ ఏంటండి అసలు? డే లైఫ్ స్టైల్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇది లైఫ్ స్టైల్ ఏంటి అసలు? లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ అండి, మార్నింగ్ ఒక లేవగానే ఫస్ట్ ఒక అఫర్మేషన్తో నేను లేస్తాను. ఓకే, ఈరోజు అంతా బాగుండాలి, అంతా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఇది నేను చెప్పే విషయాలన్నీ మేము ఆడియన్స్కి యూజ్ అవుతుంది. ఎలా అంటే ఒక పాజిటివ్ థాట్స్తో లేవాలి. లేవగానే టెన్షన్గా లేవడం అలా ఉండకుండా ఆ రోజు డే స్టార్ట్ చేస్తాను. తర్వాత మార్నింగ్ లేచి 2 గ్లాసెస్ వాటర్ తాగుతాను. తాగిన తర్వాత అంతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత అంటే ఇంకేం తీసుకోని అన్నమాట, డైరెక్ట్గా ఇంకా ఎక్సర్సైజ్ చేస్తాను కొంతసేపు. అది ఎక్సర్సైజ్ ఎక్కువ చేయను, నాకు ఆ విషయంలో మాత్రం కొంచెం లేజీ. నేను ఒక 20 minutes, ½ an hour వరకు చేస్తాను అంతే. అది చేసిన తర్వాత మెడిటేషన్ కంపల్సరీ 1 hour చేస్తాను. 1 hour మెడిటేషన్ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చేసి ఒకేసారి 10 o'clockకి భోజనం చేస్తాను. అది 6 months నుంచి. ముందు అయితే బ్రౌన్ రైస్ అలాంటి దోశలు అలాంటివి తినేదాన్ని, ఇడ్లీ దోశ లాంటివి. బట్ ఈ మధ్య ఒక 6 months నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. సో అది మంచిది కాబట్టి. సో 10 o'clock డైరెక్ట్గా భోజనం చేసేస్తాను అనమాట. తర్వాత మధ్యాహ్నం వచ్చి ఫ్రూట్స్, నట్స్ అలాగైనా మధ్యలో మజ్జిగ తాగడం, కాఫీ అంటే చాలా ఇష్టం నాకు. సో ఇవన్నీ జరుగుతుంటుంది. ఈవినింగ్ 6:30 వరకు మన ఇష్టం అనమాట. అంటే 6 to 6:30 అంటే బ్రేక్ ఇచ్చే టైం బట్టి అప్పుడు డిన్నర్ ఫినిష్ చేస్తాను. బట్ మీకు అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఫుడ్ వల్ల హెల్త్ అనేది మెయింటైన్ అవ్వడం అనేది కాదు. ఎంత న్యూట్రిషన్ ఉన్నా కూడా మన మనసు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో ఇప్పుడైతే ఈ స్ట్రెస్ ఎక్కువ అండి, స్ట్రెస్ అనేది ఉండకూడదు. సో మెడిటేషన్ 1 hour ఎందుకు చెప్పానంటే, మీకు ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పటికే మీకు ఏమంటారు, నైట్లో నిద్రలో ఏదో కళలు వచ్చి ఉంటాయి, ఏదో థాట్స్ వచ్చి ఉంటాయి, ఇవన్నీ పోయినాయి. మనసు ఎంత ప్యూర్గా ఉంటే మీ హెల్త్ అంత బాగుంటుంది. సో ఫుడ్తో పాటు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనసు బాగుండాలి, ఫిజికల్ ఇది ఎక్సర్సైజ్ ఉండాలి, అది అందరికీ తెలిసిన విషయమే. సో న్యూట్రిషన్ ఫుడ్ తింటున్నామంటే దాన్ని ప్రతి ఒక్క ముద్దని మనం ఫీల్ అవుతూ తినాలి. ఇంతసేపు మొబైల్ చూసుకుంటూ స్ట్రెస్ అయిపోతూ వీళ్ళతో ఫోన్ మాట్లాడేస్తూ అలా మాత్రం నేను తిన్ను. నేను ఎవరైనా ఫోన్ మాట్లాడితే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వెళ్ళి చెప్పేస్తాను, దయచేసి ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా తినండి. ఎందుకంటే దానికి అది ఇచ్చింది మనకు దాని మీద కృతజ్ఞతా భావంతో తినాలి. అది మన ప్లేట్లకు భోజనం రావాలంటే రైతులు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ఇదవుతే మన చేతికి వచ్చింది వంట చేసుకొని. సో మనకి అదృష్టం దొరికింది. ఇప్పుడు ఎంతో మందికి భోజనం లేకుండా ఉండొచ్చు, కొంతమందికి అరగకుండా ఉంటుంది. సో మనకు అదృష్టం ఉంది, తింటున్నాం మన భోజనం అంటే దాని మీద ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఉండాలి. అలా మనస్ఫూర్తిగా తింటే మీకు తెలీదు, మీరు నార్మల్ ఫుడ్ తిన్నా కూడా అది మీకు న్యూట్రిషన్గా మారిపోతుంది అనమాట. అంటే అది బాడీకి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనసు చాలా ఇంపార్టెంట్. అంటే అంటారు కదా, గట్ హెల్త్కి బ్రెయిన్కి కనెక్షన్ ఉంది. సో ఇవంతా మనకు అంటే ఇదంతా ఇప్పుడు సైన్స్లో మన యూట్యూబ్లో వచ్చి చూస్తున్నాం. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ అలాగే చెప్పేవాళ్ళు అనమాట. భోజనం చేసేటప్పుడు కింద కూర్చొని భోజనం చేయడం, షూటింగ్స్లో అంటే తప్పదు కానీ కింద కూర్చొని భోజనం చేసినప్పుడు లెగ్స్ క్రాస్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మంచిగా ఫుడ్ తింటాం, ఎంత కావాలో అంత తింటాం, ఎక్కువగా తినము. సో ఇవన్నీ ఏంటంటే పూర్వీకులు చేసేవాళ్ళండి ఒకప్పుడు. అది మనం ఇప్పుడు పాటిస్తే నిజంగా అందరూ హెల్తీగా ఉంటారు. సో అందరూ పాటించండి, అందరూ హెల్తీగా ఉండండి. ఇప్పటికీ మీరు భోజనం అట్లా చేస్తారా? షూటింగ్స్లో తప్పదండి, పైన కూర్చొని తినాల్సి వస్తుంది. ఇంట్లో అయితే మ్యాక్సిమం కింద కూర్చొని తింటాం. మరి ఇవన్నీ పాటించడానికి మీ ఇంట్లో వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తున్నారా? ఇంట్లో డైనింగ్ టేబుల్ అన్ని అలవాటై ఉంటాయి కదా. అసలు మీ కోవిడ్ టైంలో మేమంతా అసలు ఒకే ప్లేట్లో తినేవాళ్ళం, మా పిల్లలు మేమంతా కూర్చొని. అంటే మా కోవిడ్లో టైంలో అంటే మేము ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ప్రాబ్లం లేదనేసి ఆ టైంని ఎంతగా మేము యూటిలైజ్ చేసుకున్నామంటే కింద కూర్చొని తినడము, ఇంట్లో పనులు చేసుకోవడం. సో వాళ్ళకంతా పని నేర్పించడం. సో మా ఇంట్లో అందరికీ అలవాటు ఉంది. మా పిల్లలు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంకా వాళ్ళు అంటే
నా అదృష్టం ఏంటంటే వాళ్ళందరూ అది ఫాలో అవుతున్నారు కదా, అది ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫోన్ తీసుకున్నా కూడా ఎవరిని వద్దు, మా ఆయన కొంచెం విన్నారు ఈ విషయంలో, కొంచెం ఆయన మాత్రం డైనింగ్ టేబుల్ కావాలి కంపల్సరీ ఆయనకి, ఆయన మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాము కానీ బట్ అందరికీ అది అలవాటు ఉంది మా ఇంట్లో. పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. ఏం చేస్తున్నారు మేడం? పెద్దమ్మాయి ఇప్పుడు జాబ్ జాయిన్ అయిందండి, చిన్నమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఓకే. మీ వారు? మా వారు సాఫ్ట్వేర్, ఐటీ ఫీల్డే, అంతా అదే, అందరూ అదే ఫీల్డే, ఇంకా నేను ఒక్కదాన్ని తప్ప. సాఫ్ట్వేర్ అంటే ఐటీ ఫీల్డ్ అంటే స్ట్రెస్ ఎంత ఉంటుంది? స్ట్రెస్ ఉంటుంది, కానీ మా అమ్మాయి బాగా మేనేజ్ చేస్తుందండి. మా వారు ఎప్పుడు అనేవారు బాగా స్ట్రెస్ టెన్షన్ అనేవారు, కానీ మా అమ్మాయి అంతగా అందు ఉన్నా కూడా దానికి ఎంత కావాలో టైం తీసుకొని మళ్ళీ మిగతా టైం అంతా కొంచెం మెడిటేషన్కి ఇలా ఎక్సర్సైజ్కి అలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. అలాగని మరీ అలా ఉండిపోరు వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్ అన్నీ ఉంటాయి, బట్ ఈ సిస్టమ్ మా ఇంట్లో మేము పాటిస్తాం. మీ వారిని ఎందుకని కంట్రోల్లో పెట్టలేకపోయారు? అసలు అవదండి, ఆయన అస్సలు చెప్తాను కదా, నేను అనుకున్నాను మనం ఇంత ఇదిగా ఉంటాం కదా, నేర్చుకుంటారు, మనం ఇంతమంది టిప్స్ అడుగుతారు, బయట వాళ్ళందరూ అడుగుతుంటారు, ఆయన మాత్రం పాటించి బయట వాళ్ళందరికీ ఇస్తాం. అదే అంటారు కదా, ఇంటి ఫుడ్ పులిగోర నచ్చదు, బయట వాళ్ళది నచ్చుతుంది అని అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో ఆయన మాత్రం నన్ను దయచేసి వదిలే ఈ విషయాల్లో, నేను ఇలాగే ఉంటాను అంటారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ అంటే ఏ టీమ్ లీడర్ ఏదో ఏ ఫోన్లో వస్తుంటాయి కదా, వచ్చినా కూడా ఏముంది 15 to 20 మినిట్స్ కనుక మీరు ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా భోజనం చేస్తే అది నిజంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అందులో. ఇప్పటి నుంచి అందరూ పాటించండి నేను కోరుకుంటా. ఇవన్నీ చెప్పడానికి కూడా, నేను ఈరోజు ఇంటర్వ్యూకి రావడానికి కూడా కారణం ఏంటంటే, నా గురించి నేను చెప్పడానికంటే ప్రతి ఒక్కరికి అది ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు అంటే నాకు చాలా కమెంట్స్ వచ్చాయి ఈ మధ్య, అయ్యో మీరు చెప్పండి, మీ సీక్రెట్స్ చెప్పండి, మాకేం తెలియట్లేదు అంటే, చిన్న రీల్స్లోనో అక్కడ చెప్తే వాళ్ళకి వెళ్ళట్లేదు. సో అందుకనే మీ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం వివరంగా చెప్దామనేసి, నాకు లైఫ్ స్టైల్ ఏంటి అని చెప్దామని అనుకుంటున్నాను. సో మెయిన్ గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అండి, పీస్ఫుల్గా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అలాగే ఇంకా అన్నిటికంటే మెయిన్ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్, కానీ ఇప్పుడున్న వాళ్ళందరికీ జనరేషన్ అని కాదు కానీ అందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, ఇంకొకటి స్లీప్, నిద్ర బాగా పోగలగాలి. ఎలా కొంతమందికి అసలు నిద్ర బెడ్ ఎక్కిన తర్వాత 1 hour 2 hours 3 hours ఫోన్ చూస్తూనే ఉంటారు, అయినా అది చాలా బ్యాడ్ కదండి. అది ఎంతవరకు నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతానంటే, ఒక టైం దాటిన తర్వాత మాకు ఎవరు ఫోన్ చేయరు కూడా, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేస్తారు, కానీ ఎమర్జెన్సీ కాకపోతే మాత్రం మార్నింగ్ మాట్లాడదాంలే అని పెట్టేస్తారు, ఎవరు మాట్లాడరు. మ్యాక్సిమం ఫోన్ అవాయిడ్ చేయాలండి నైట్లో అయితే, ఎంత తొందరగా అవాయిడ్ చేసి ఆ టైంని కాల్స్ ఉంటే ఆఫ్టర్ డిన్నర్ అయిన తర్వాత కూడా మన ఇంట్లో పిల్లలతో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఒక వాక్ తీసుకుంటూ, ఆ టైంలో మేము ఎలా దాన్ని ఫాలో చేస్తామంటే, మా పిల్లలతో అప్పుడు అన్ని విషయాలు మాట్లాడతారు, వాళ్ళు నాతో అన్ని షేర్ చేసుకుంటారు, ఆ టైం అది పెట్టేసుకోవాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్ మీ ఫోన్ చూడాలన్న ఫీలింగ్ రాదనమాట. సో ఆ టైం అంతా పిల్లలతో ఫ్యామిలీతో గడుపుతూ ఫోన్లో అదే వాళ్ళతో బయట వాక్ చేసుకుంటూ అన్నీ చేసి పడుకున్నాం అనుకోండి, అర్లీగా లేవచ్చు. అంటే ఇంకొకటి ఏంటంటే, మీరు ఎలాగో డైలీ చేయాల్సిన పని చేయాలి. మార్నింగ్ బ్రష్ చేయడం కంపల్సరీ, స్నానం చేయడం కంపల్సరీ, కానీ ఏం చేస్తారో లేట్గా చేస్తున్నారు. అదేదో ముందు జరిపారు అనుకోండి, ఆ డే అంతా మీకు చాలా ప్రొడక్టివ్గా చాలా ఎక్కువ పనులు చేయొచ్చు. అందుకని అంటున్నాను, మీరు ఏ పని ఆపలేరు, ఫుడ్ తినడం ఆపలేరు, ఏది ఆపలేరు, అన్నీ చేయాల్సిందే ఆ డే అంతా. కానీ లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే, మీకు ఏమంటారు, సన్ రైజ్ బాగా అయిన తర్వాత ఎప్పుడుకో 9 or 10 లేవడం వల్ల ఏమవుతుందంటే, మీకు బయాలజికల్ ఒక ఇది కరెక్ట్గా ఉండదు, బ్యాలెన్స్డ్గా ఉండదు. సో దానివల్ల మైనస్ అయినప్పుడు ఎందుకు, సో అలా షిఫ్ట్ చేసుకో. అలాగని నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి నేను చెప్పలేను ఈ మాటలంతా, జనరల్గా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. జనరల్గా ఉన్న వాళ్ళు టైంకి పడుకొని మార్నింగ్ అర్లీగా లేవడం మంచిది. విపాసన అని చెప్పేసి ఒకటి, అవును, ఏంటి అసలు దానికి? విపర్శన అని ఒక బుద్ధుడు చెప్పిందండి 2600 years ముందు. ఆయన ఓన్గా తెలుసుకున్నాడు ఈ విషయాన్ని. అంటే అందరూ దుఃఖంతో ఉన్నారు, ఈ దుఃఖం నుంచి ఎలా విముక్తి పొందాలి అని ఆయన అంటే చూశాడు కదా, అందరూ రోగంతో చనిపోతున్నారు, ఏజ్ అయిపోతుంది, ఎవరు శాశ్వతంగా లేరు, ఆ పెయిన్ ఉంది, ఆ పెయిన్ ఉండకుండా ఎలా బ్రతకాలి, ఎందుకు శాశ్వతంగా లేని జీవితం గురించి ఆయన వైరాగ్యం తీసుకొని ఫ్యామిలీని వదిలేసి వెళ్ళి ఆయన ఎన్నో ఇయర్స్ దీని కింద బోధి చెట్టు కింద కూర్చొని బుద్ధుడు అనమాట. సో ఆయన తెలుసుకున్న ఒక ఇది ఏంటంటే, ఒక 500 years వరకు ఇండియాలో పాటించారు, దాని తర్వాత అది కనుమరుగైపోయింది. అంటే రకరకాల దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి విపర్శన అనేది వెళ్ళిపోయింది. అది వీళ్ళు ఏం చేశారు, బర్మాలో మాత్రం కొన్ని చోట్ల, శ్రీలంక, బర్మాలో కొన్ని చోట్ల మాత్రం ఉంది ఇప్పటికి విపర్శన. వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అంటే ఆ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో విపర్శన మెడిటేషన్, దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. దాన్ని ఎస్ఎన్ గోయంకా గారు అనేది ఆయన 50 years బ్యాక్ అని, యాక్చువల్లీ ఇండియాలోనే వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవాళ్ళు, బిజినెస్ పరంగా ఆయన ఉంటూ ఆయనకి ఏదో మైగ్రేన్ వచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు. అది
నేర్చుకున్నప్పుడు ఇండియాకి ఏదో అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ కోసం వచ్చినప్పుడు ఒక 2-3 అడిగితే వాళ్ళకి చేస్తే వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొంది ప్లీజ్ ఇదంతా చేయండి, ఇండియాలో కూడా కావాలి, ఇది వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అన్నప్పుడు ఆయన దాన్ని 50 years బ్యాక్ నుంచి ఆయన మొత్తం ముందు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఒక సెంటర్ స్టార్ట్ చేసి ఆయన ఒకటే అనుకున్నారు, ఇది డబ్బు తీసుకోకూడదు. ఎందుకంటే బుద్ధుడు ఒక విషయాన్ని డబ్బులు నిస్వార్థంగా ఇచ్చాడు ప్రపంచానికి. సో నేను ఇప్పుడు డబ్బు తీసుకుంటే అది ఒక బిజినెస్లా అయిపోతుంది. సో అది డబ్బు తీసుకోకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఎవరికి అది ఫలితం పొందితే డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు డొనేషన్స్ ఇస్తే అలా చేద్దామని ఒక సెంటర్ స్టార్ట్ చేస్తే ఈరోజు ప్రపంచం మొత్తం నాకు తెలిసి 220 సెంటర్స్ ఉన్నాయండి విపక్షణ ఫ్రీగా. ఈ విషయం నాకు ఇప్పుడు దాకా తెలియదు, చాలా మందికి తెలియదు. నేను అడిగాను కూడా వాళ్ళని అక్కడ సెంటర్లో వెళ్ళినప్పుడు, ఎందుకు ఇది పబ్లిసిటీ అవ్వలేదంటే మేము పబ్లిసిటీ కోసం చేయలేదు, ఇది చాలా టఫ్ అండి. కొంచెం టఫ్ అంటే మరీ టఫ్ ఏం కాదు, దృఢ సంకల్పం ఉంటే చేసేయచ్చు. సో వాళ్ళది ఇష్టపడి వాళ్ళుగా రావాలి. సో వాళ్ళు ఇష్టపడి అంటే విపక్షణాది మేము ఫోర్స్గా మిమ్మల్ని చేయమంటే మీరు చేయలేరండి. మీరు బుక్స్ చదవచ్చు, మెడిటేషన్ వినొచ్చు, దానివల్ల విపక్షణ రాదు. మీరు యథాభూత దర్శనం అంటారు, అంటే మీరు ఫీల్ అవ్వాలి లోపల, అది ఫీల్ అయినప్పుడే మీరు చేయగలరు. సో అందుకని అలా వచ్చిందనమాట. సో ఇది ఆయన తీసుకొచ్చి ఇలా పెట్టడంతో ఆ డొనేషన్స్తో ఇన్ని సెంటర్స్ వచ్చాయి. చాలామంది స్టార్స్ వెళ్తున్నారండి, పేర్లు చెప్పకూడదు కానీ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా పెద్ద స్టార్స్ అంతా విపక్షణకు వెళ్ళి చేశారు. బట్ ఎందుకో బయటకు ఎవరు చెప్పలేదు. బట్ నాకెందుకో ఇది చెప్పాలి అనిపించింది. సెంటర్స్తో కూడా మాట్లాడినప్పుడు అవునండి ఎవరు చెప్పరు, మేమైతే మీడియాకి అంతా ఎప్పుడు మేము పబ్లిసిటీ చేసుకుంది లేదు, ఎప్పుడు గురూజీ చెప్పింది లేదు అని అంటే ఇది ప్యూర్ అండి, ఇది ఒరిజినల్ అనమాట. విపక్షణ బుద్ధుడు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏ మంత్రమో లేదు. ప్రతి ఒక్కరు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎంత ఫీజు అంటారు. ఫీజు లేదు, ఫ్రీ డొనేషన్ మీ ఇష్టం, వచ్చేటప్పుడు ఇచ్చేసి రావచ్చు. దీంట్లో మన హిందూ ఇది బుద్ధుడు అనగానే హిందూయిజం ఉంటుంది అనుకొని ఓంకారాలు ఉంటాయి, లేకుంటే మంత్రాలు ఉంటాయి, లేకుంటే ఇక్కడ చోటు అన్నీ ఉంటాయి, అవంతా ఏమీ లేదు. ఎవరైనా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ మతం ఇలా చేయొచ్చు, ఏ దీంట్లో ఎలాంటి మతం అనే కానీ క్యాస్ట్ కానీ ఏమీ లేదు. సో ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో అందుకని దాంట్లో అంటే ఏంటంటే దేవుడు అనేవాడు మనలోనే ఉన్నారండి, దేవుడు బయట లేదు. దేవుడిని సృష్టించిందే మనుషులండి. సో ఇంకా డీప్గా వెళ్ళాలంటే దేవుడిని క్రియేట్ చేసిందే, దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. చూసిన వాడు చూస్తుండొచ్చేమో కానీ దేవుడు అంటే ఏంటండి, ఒక ట్రూత్, అన్కండిషనల్ లవ్, తర్వాత కంపాషన్, తర్వాత ప్యూరిటీ, ఇవన్నీ ఉన్నదే దేవుడు. సో అవన్నీ మనలో ఉంటే మనమే దేవుడు. సో మనలో ఉన్న దైవత్వాన్ని బయటకు తీసుకురావడం, ఇదే విపక్షణ అంటే. సో ఆయన కనుక్కున్నాడు, ఆయన ఏంటంటే ఈ ప్రపంచం బాధ నుంచి విముక్తులు కావాలి, దుఃఖ విముక్తులు కావాలి అని చెప్పి కనుక్కున్నారు. నిజంగా అది జరిగిందండి. అది విపక్షణ ఒకసారి అది అంటే అందరికీ అవ్వదు, కొంతమందికి అది ఏమంటారు, అది చాలా టఫెస్ట్ కదా, మంచి కరెక్ట్గా పట్టుకోవాలి విపక్షణ అని. అలా పట్టుకొని వాళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ వదలరు ఇంకా. సో నాకు ఆ బాధ నుంచి దుఃఖం నుంచి ఇంత విముక్తి పొందుతుందా అని తెలుసుకొని ఇది ప్రపంచానికి తెలియాలి అనేసి నేను ప్రతి చోట అది మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ వచ్చి మా అమ్మాయి, నేను ఎప్పుడు బుద్ధుడి గురించి మాట్లాడుతుంటాను, బుద్ధుడి గురించి. ఈ టాటూ ఉంది కదా, ఈ టాటూ వచ్చి మా అమ్మాయి వేసుకుంది ఫస్ట్. ఇది బుద్ధుడికి సంబంధించిన టాటూనే. ఇది లోటస్ అండి, ఇది లోటస్ నిర్వాణ స్థితి అనమాట. ఇదంతా స్ట్రగల్స్ అనమాట. సో ఈ టాటూ వేసుకున్నప్పుడు నేను బుద్ధుడి గురించి చాలా అంటే నేను బుక్స్ చదివేతాను, ఎక్కువ బుక్స్ చదువుతాను. బుక్స్ కానీ యూట్యూబ్లో కూడా నాకు సైకాలజీ అంటే చాలా ఇష్టం. సో అలా తెలుసుకున్నప్పుడు ఎవరు అడిగినా బుద్ధుడికి సంబంధించిన విషయాలే నేను చెప్పేదాన్ని మా పిల్లలకి. వాళ్ళు చెప్పేవాళ్ళు బయట. చెప్తుంటే మా అమ్మాయిని మా ఫ్రెండ్స్ అడిగారు, అంటే నేను బుద్ధుడి గురించి తెలుసు ఇంత చెప్తున్నావు, మరి విపక్షణ తెలుసా అని అడిగారు. మాకు నిజంగా విపక్షణ తెలియదు. అప్పుడు మా అమ్మాయి నేను చేస్తాను మమ్మీ, నేను తెలుసుకుంటాను అని మా అమ్మాయి ఇంట్రెస్ట్గా వెళ్ళింది. సో అది కూడా ఏదో ఒక పూర్వజన్మలో ఒక సోల్ ఉంటేనే వాళ్ళు వెళ్తామంట. నాకు పూర్వజన్మ పునర్జన్మ అనేది నాకు అంతగా అంటే నమ్మకం లేదని, కానీ నేను చూడకుండా ఏది నమ్మను. నాకు ఏది తెలిస్తేనే నమ్ముతాను. నేను అందుకని అంత డీప్ నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ మా అమ్మాయికి అయితే తెలుసుకోవాలని వెళ్ళే ఉద్దేశంతో వెళ్ళింది. వెళ్ళి 10 daysలో చేయగానే అంటే మార్నింగ్ 6 o'clock, నేను అర్లీగా లేవమంటాను కదా, లేవరనమాట. నైట్ లేట్గా పడుకోవడం, ఏదో బుక్స్ చదవడం, దాంతో లేట్ అవ్వడం, మార్నింగ్ లేట్గా లేవడం, ఇలా ఉండేది. నేను అసలు డ్రాప్ చేసినప్పుడు కూడా అనుకున్నాను, అమ్మో 10 days విత్ మొబైల్ లేకుండా మాట్లాడకుండా నోబెల్ సైలెన్సా, నేను అసలు ఉండలేనురా మాట్లాడకుండా, నేను రాను అని చెప్పేసి నువ్వు వెళ్ళు నీ ఇష్టం అని చెప్పి డ్రాప్ చేసి ఎలా ఉంటుందో ఏంటో అనుకొని వచ్చాను.
బట్ 10 days తర్వాత చూస్తే తనలో చాలా చేంజెస్ కనిపించింది నాకు. అంటే ఇలా కూర్చోగానే నిద్రపోవడం, ఇలా కూర్చోగానే మెడిటేషన్కి వెళ్ళడం అనేది నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఇలా కూర్చోగానే 10 minutes ఎలా నిద్ర వచ్చిందిరా నీకు అంటే డీప్ స్లీప్ వెళ్ళిపోయేది అనమాట. అంటే అంత ప్యూర్ అవుతుంది మైండ్ చాలా ప్యూర్ అవుతుందండి, క్లీన్ అవుతుంది లోపలంతా. మీరు కూడా వెళ్ళిపోయారు 10 days మొబైల్ లేదు, తనే ఫస్ట్ వెళ్ళింది, నేను వెళ్ళలేదు. నేను డ్రాప్ చేసి వచ్చేసాను, నేను చేయనని చెప్పి వచ్చాను. చెప్పేసి వచ్చాక తను వెళ్ళి వచ్చాక 10 days తర్వాత రిటర్న్ మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఆ చేంజెస్ కనిపించింది నాకు. అప్పుడు చూసి నేను సెంటర్ అది బుక్ చేసుకోవాలండి. అదొకటి చెప్పేస్తానండి, అది www.dhamma.org. ఇది వచ్చి యాప్ అనమాట. దీంట్లో మీరు కనుక ఇదొక వెబ్సైట్ అనమాట. దీంట్లోకి వెళ్ళి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని దీంట్లో మీరు చూసారంటే మీకు అంటే మొత్తం తెలంగాణలో, ఆంధ్రాలో, హోల్ ఇండియాలో మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి. సో అది కనుక మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో సెంటర్కి, దానికి మీరు కనుక ఒక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు టైం తీసుకొని మీకు టైం ఇస్తారనమాట. దేనికి వస్తున్నారు, ఏంటి, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అని కనుక్కొని మీరు చేయగలరా అని కనుక్కొని వాళ్ళు తీసుకుంటారనమాట. సో అందుకే ఆడియన్స్కి చెప్తున్నా. అంటే చాలామంది అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఎలా మేము కన్సల్ట్ అవ్వాలి అని అడుగుతున్నారు. అది dhamma.org ఇదనమాట, వెబ్సైట్ అనమాట. సో అప్పుడు మా అమ్మాయి వచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను వెళ్ళాను. నాకు చాలా బాగా బెనిఫిట్స్ వచ్చాయండి, చాలా. అంటే బాధ నుంచి విముక్తి అనేది ఇప్పుడు ఒకటండి, నేను ఇంత చెప్పినా కూడా ఎవరికి బాధ విముక్తి కలగదు. ఎందుకంటే అది అంత ఈజీ కాదు, లోపల కూరుకుపోయింటుంది. చెప్పడం ఈజీ, అందరూ మోటివేషన్ వీడియోలు చూస్తారు, అన్ని బుక్స్ చదువుతారు, అది ఓన్లీ నాలెడ్జ్ వరకే. బట్ యథాభూత దర్శనం అవ్వాలి అంటే ఏంటి, మనకు మనం తెలుసుకోవాలి. అంటే అప్పో దీపో భవ అని అంటాడు బుద్ధుడు చెప్పిన మాట. అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, వేరెవరు వెలిగించలేరు. సో లోపల ఉన్న అజ్ఞానాన్ని మనమే తెలుసుకోవాలి, అది చేయాలండి. చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్. ఇది వచ్చి ఎక్కడిదో కాదండి, మన ఇండియన్ సంస్కృతి. బట్ అది ఎక్కడి నుంచో వెళ్ళి మళ్ళీ మనం తెలుసుకుంటున్నాం. ఎన్ని టైమ్స్ వెళ్ళొచ్చారు ఇప్పుడు? యాక్చువల్ 10 days కోర్స్ ఒకటే చేశానండి. 3 days కోర్స్ ఒకటి చేయొచ్చు అప్పుడప్పుడు. అంటే 10 days కోర్స్ ఫస్ట్ మస్ట్ అండ్ షూట్ చేయాలి. చేసిన తర్వాత 3 days 2 days సేవ చేయొచ్చు. 3 days కోర్స్ ఒకటి చేశాను, ఒకరోజు సేవాకి వెళ్ళాను. సేవ అంటే మనం ఏంటంటే జస్ట్ కొంతసేపు మెడిటేషన్ ఉంటుంది, అక్కడంతా మనం గార్డెన్ అంతా క్లీన్ చేయడం, ఏదైనా ఉంటే అక్కడ క్లీన్ చేసి రావడం. ఎందుకంటే అక్కడ ఎక్కడ మనకు డొనేషన్ కదండి, ఎవరి ఎక్కడ అక్కడ ఫ్రీ సర్వీసే. సో అందుకని అమ్మని చేసి రావాలనిపించి December 31st అందరూ బయట ఉంటే మేము ముగ్గురు, మా పిల్లలు, నేను విపర్శనలో ఉన్నాం, సెంటర్లో ఉన్నాం. న్యూ ఇయర్ సెలబ్రేట్ అంటే ఈవినింగ్ వరకు అక్కడ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట December 31st. అది ఇంకొకటి ఏంటంటే ఈ మెడిటేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా నాకు స్ట్రెస్గా ఉంది, నాకు డైజెషన్ అవ్వట్లేదు, లేకుంటే షుగర్ బీపీ ఉందంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే మాట మెడిసిన్స్ రాసిన తర్వాత స్ట్రెస్ రిలీఫ్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి అని చెప్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉంది కానీ బయటకు అంతగా పబ్లిసిటీ అవ్వలేదు, ఇప్పుడు రాస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మందికి స్ట్రెస్ అయిపోయింది ఈ మధ్య మొబైల్స్ వల్ల. అంటే మనకు సోషల్ మీడియా ఎక్కువ ఉండడం వల్ల మన చేతిలో మొబైల్లో ఎప్పుడైతే మనకు మూవీస్ సీరియల్ అన్నీ వచ్చాయో అప్పటి నుంచి అది తప్పదు, దాని నుంచి మనం తప్పించుకోలేము. సో మనం దాన్ని కొంచెం బ్రేక్ చేసుకొని ఇలాంటివి చేస్తే స్ట్రెస్ లేకుండా ఉంటుంది, డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు. మీ లైఫ్ సీక్రెట్ని అలానే మా ఆడియన్స్తో మాతో పంచుకున్నారు అయితే. అవునండి, అందరికీ. అంటే ఇంకొకటి ఏంటంటే విపర్శన చేసిన తర్వాత ఎవరు వచ్చి దాచుకోరండి, ప్రతి ఒక్కరికి. అంటే ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేసి దీనికి ఏం చేయాలని అడిగారు అనుకోండి, మామూలుగా ముందైంటే అబ్బా ఎందుకు చెప్పాలి, మీరే గూగుల్ చేసుకోండి తెలుసుకోండి నేను చెప్పేదాన్ని. ఇప్పుడు అలా కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నాలో చేంజ్ నేను చూసింది ఏంటంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏంటి ఇలా చేయండి, ఇలా మేము మంచిది అవ్వాలి. అంటే దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే మీరు ముందు మెడిటేషన్లో మీరు చాలా ప్యూర్గా ఉండాలంటే ఆ ప్యూర్ మైండ్తో 10 మందికి సాయం చేయాలి. అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ చేసిన తర్వాత వస్తుంది అనమాట. సో అందుకనే ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు చేసినా నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత లాట్ ఆఫ్ కాల్స్ అండి, కెనడా నుంచి, US నుంచి. మేము ఒక్కరే ఒంటరిగా ఉంటున్నాను, ఒక పాపను పెట్టుకొని లైఫ్ లీవ్ చేస్తున్నాం, మాకు ఎవరు లేరు, ఎలా బయటికి రావాలి, ఇవన్నీ అడుగుతున్నారు. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అర్థమవుతుంది ఇప్పుడు. సో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి, అంత ఈజీగా లేదు. సో అప్పుడు నాకు అనిపించింది లేదు మనం వేణుగారితో వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం, ఇంకొంచెం బెటర్గా ఆడియన్స్కి దగ్గర అవుదాము ఈ విషయాల్లో. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇంతకుముందు తక్కువగా మాట్లాడేవాళ్ళు అనుకుంటా, తెలిసి బయట ఎక్కువ చాలా షై అండి. అస్సలు మాట్లాడాలంటే బయటికే వచ్చేదాన్ని కాదు, అసలు చాలా షై ఉండేది. బట్ ఇంట్లో వాళ్ళతో బాగానే మాట్లాడేదాన్ని కానీ బయట చాలా షై. ఇప్పుడు లేదు, ధైర్యం వచ్చేసింది, ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా మాట్లాడేస్తున్నాను ఇప్పుడు. మైక్ అంటే స్టేజ్ మీద నేను, అందుకే నేను ఫంక్షన్స్లో మీరు ఎప్పుడు నన్ను చూసుండ్రు,
ఈవెన్ మూవీస్ ఫంక్షన్స్ అప్పుడు కూడా నేను చాలా తక్కువ వెళ్తాను. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏమంటారు, ప్రభాస్ గారి కంటే ఎక్కువ భయం అనుకోండి. అంటే భయం కాదు, ఆయన ఎలా మాట్లాడరు, కొంచెం షై కదా. నాకు ఇంకా ఎక్కువ ఆ రోజంతా అమ్మ ఈ ఫంక్షన్కి వెళ్ళాలా, ప్లీజ్ నన్ను అవాయిడ్ చేసేయండి అని చెప్తాను అనమాట. సో అందుకే నేను ఎక్కడ ఫంక్షన్స్లో కానీ దీంట్లో కనిపించిన ఎక్కడ నేను భయం ఉండేది నాకు మాట్లాడమంటే. ఈ మధ్య మాట్లాడాను అనమాట. ప్రస్తుతం ఉన్న సమాజంలో రిలేషన్షిప్ అనేది కరెక్ట్ క్యారీ అవుతుందా అవ్వట్లేదా, ఎందుకు ఉండలేకపోతున్నారు రిలేషన్షిప్లో అనేది ఎవరికి అర్థం కాని పొజిషన్. అది చాలా పెద్ద సబ్జెక్ట్. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే జనరేషన్ చేంజ్ అయింది. అదొక ఫస్ట్ మనం అక్సెప్ట్ చేయాలి. మనం ముందులాగా మేము అలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం చెప్పడం కరెక్ట్ కాదు ఈ జనరేషన్కి. ఈ జనరేషన్కి ఒక ఏమంటారు, ఒక బయట ఒక ఇది వచ్చింది, ఒక ఇండివిజువాలిటీ ఎక్కువ వచ్చింది. లేడీస్కి జెంట్స్ కానీ ఈక్వల్గా వర్క్ చేయడం ఇవన్నీ వచ్చింది. సో మీరు అలా ఉండేవాళ్ళమని కంపేర్ చేయనేకూడదు. అప్పుడు వచ్చి మీకు ఏమీ లేదు. అప్పుడు ఏంటండి, పెళ్లి చేసేవాళ్ళు, వైఫ్ అనేవాళ్ళు ఇల్లు చూసుకునేవాళ్ళు, హస్బెండ్ అనేవాడు బయటకు వెళ్ళి వర్క్ చేసేవాడు. సో డిపెండెన్సీ ఇద్దరికి ఉండేది. అంటే వైఫ్ వర్క్ చేయదు కాబట్టి, ఇల్లు చూసుకుంటుంది కాబట్టి హస్బెండ్ ఏం చెప్తే అది వింటూ అలా వెళ్ళేవాళ్ళు అనమాట. అది సిచ్యువేషన్ అలా ఉండేది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇద్దరు సంపాదించుకుంటున్నారు, ఇద్దరు ఈక్వల్గా ఉంటున్నారు, ఒక ఇండివిజువాలిటీ పెరిగిందనమాట. సో దానివల్ల వస్తుందని కాదు కానీ అదొక కారణం, ఒక కారణం అంతే అయి ఉండొచ్చు. బట్ ఇంకొకటి మనం డీప్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రిలేషన్షిప్ అంటేనే ఫస్ట్ వచ్చి రెస్పెక్ట్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ ఏదైనా ఎవరి మధ్యలో కానీ ఒక రెస్పెక్ట్ ఉండాలి ఫస్ట్. తర్వాత అన్కండిషనల్ లవ్ ఉండాలి. ఒక మదర్కి బేబీకి ఎలా ఉంటుందో ఏ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే, బేబీ వదిలేసి అమ్మ వెళ్ళిపోతుంది ఎక్కడికైనా, ఎక్కడన్నా అమ్మకి బేబీకి ఎక్కడ డివోర్స్ అనేది జరుగుతుందా? కొంతమంది వదిలేని అనాథాశ్రమం వదిలేస్తారంటే అది వేరే, అది తక్కువ పర్సెంటేజ్. అది కాకుండా మదర్కి బేబీకి ఎక్కడ వచ్చి డివోర్స్ అనేది అంటే దూరం అయిపోవడం ఉండదు కదా. సో అలాగే రిలేషన్షిప్లో ఏంటంటే అన్కండిషనల్ లవ్ ఉండాలి, తర్వాత రెస్పెక్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి. అడ్జస్ట్మెంట్ కంపల్సరీ అండి. నాకు ఈగో అనేది వదిలితే కానీ, అంటే ఒకరు తప్పు చేసినప్పుడు ఇంకొకరు క్షమించే గుణం ఉండాలి, వీళ్ళు అక్సెప్ట్ చేయగలగాలి, ఈ అక్సెప్టెన్సీ ఉండాలి, అండ్ అడ్జస్ట్మెంట్ ఉంటేనే లైఫ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అడ్జస్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. అడ్జస్ట్ అంటే ఎలా నేను చెప్తానంటే, ఇప్పుడు సిబ్లింగ్స్ ఉండాలి, ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారు, చిట్టుకుంటారు, అరుచుకుంటారు, నాకిది అంటారు. మళ్ళీ ఈవినింగ్ అయిపోతే అన్నీ మర్చిపోయి కలిసిపోతారు కదా. అలా కలిసిపోగలగాలి. అది మెయిన్గా కావాలండి. అది లేకపోవడంతోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేనేంటి నువ్వేంటి, నేనేం తక్కువ అనే మాట వస్తే మాత్రం డెఫినెట్గా ఏ రిలేషన్షిప్ కూడా బాగుండదు. నేను చెప్పింది మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో చెప్తున్నాను ఎక్కువ. ఒక్కటి ఏంటంటే, నిజంగానే ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు డివోర్స్ గురించి మాట్లాడితే నిజంగానే హెరాస్మెంట్ తట్టుకోలేము, బతకలేము, ఇంకా జీవించడం కష్టం అనే డివోర్స్ తీసుకోవచ్చు. కానీ చిన్న కారణాలకి డివోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉంటే ఇంతమంది మీ పేరెంట్స్ అంతా ఇలా వచ్చేవాళ్ళు కాదు. అలా మీరు డివోర్స్ తీసుకోవాలంటే పిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు ఎంతనా మీ సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని పెంచండి, బట్ ఒకసారి డివోర్స్ అయిన తర్వాత డెఫినెట్గా పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందండి. లేదని మాత్రం చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు కావాలి. పిల్లలు వచ్చి చెప్పుకోలేని వయసు అప్పుడు, అమ్మ కావాలి, నాన్న కావాలి, నీకు వీళ్ళు కావాలా వాళ్ళు కావాలంటే చెప్పలేరు. కాబట్టి అలాంటి విషయంలో మాకు చిన్న విషయాలకు అడ్జస్ట్ అవ్వడం బెటర్ అండి నేను చెప్పడం. ఏదన్నా ఒక ఫిజికల్గా అబ్యూస్ జరుగుతుంది, ప్రాణానికి కష్టం ఉందంటే మాత్రమే డివోర్స్ తీసుకోండి, లేదా అడ్జస్ట్ అవ్వడం బెటర్. నా అభిప్రాయం ఇదేనండి. ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ మీకు జీవితం నేర్పిన పాఠాలు అయి ఉండొచ్చు. జీవితం నేర్పిన పాఠాలంటే గుర్తొచ్చింది, మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను చదివిన 10th స్టాండర్డ్ అండి. తర్వాత చదవడం నాకు యాక్చువల్లీ చదవడం ఇష్టం లేక వదలలేదండి. అనుకోకుండా అది ఫేట్ అంటాం కదా, విధి అంటాం కదా. సో అది తీసుకొచ్చి చెన్నైలో పడేయడం, ఇలా సినిమాకి రావడం అలా జరిగింది కాబట్టి చదువుకోలేదు. కానీ గ్రాస్పింగ్ చాలా ఎక్కువ అంటారు. ఈవెన్ నేను టీచర్స్ చిన్నప్పుడు మా అమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్ ఉండేటప్పుడు కొంచెం అర్థమయ్యేది కదా. అంటే హైదరాబాద్ నుంచి అప్పుడే బెంగళూరుకి వెళ్ళామన్నమాట. తనకి ఇక్కడ తెలుగు ఉండేది, అక్కడ కన్నడ కానీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉండేది. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే విధానంతో తనకి బాగా మార్క్స్ వచ్చేది. తను ఏం చెప్పిందంటే, టీచర్స్ వచ్చి ఇలా ఎక్స్ప్రెషన్స్తో ఇలా చెప్పరు మమ్మీ, మామూలుగా స్టడీ చెప్తారు, నీ ఎక్స్ప్రెషన్స్తో నాకు వచ్చేస్తూ ఉంది ఎడ్యుకేషన్ అనేసి బాగా చదివేది అనమాట. సో గ్రాస్పింగ్ అంతా కొంచెం బాగానే ఉంటుంది తొందరగా, చిన్నప్పటి నుంచి కూడా బాగా. అందుకే బుక్స్ చదివే అలవాటు నేర్చుకున్నాను. యాక్చువల్లీ చదివింది కన్నడ, బట్ తెలుగు బుక్స్ చదివేస్తున్నాను ఇప్పుడు. అంటే ఇంత తెలుగు మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ చదివే నాలెడ్జ్. అంటే తెలుగులో బుక్స్ బాగున్నాయి, అవి చదవాలనేసి తెలుగు కూర్చుకొని నేర్చుకొని తెలుగు నేర్చుకున్నాను అన్నమాట. అలా చదివాను అనమాట. రాయటం రాదు, తెలుగు రాయటం రాదు, చదవడం మాత్రం నేర్చుకోవాలి. అంటే కన్నడ తెలుగు లిపి ఒకటేలా ఉంటుంది, సో ఈజీ అనమాట. బట్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఈజీగా చదివేయగలిగాను. తమిళ్ కూడా చదవగలను, అది కూడా నేర్చుకున్నాను. తమిళ్ కూడా నేర్చుకున్నాను. నాలెడ్జబుల్గా మాట్లాడుతున్నారు కాబట్టి బయట ఒక డిబేట్ జరుగుతుందండి,
ఏంటంటే లేడీస్ ఒక డ్రెస్సింగ్ గురించి గురించా? డ్రెస్సింగ్ గురించి ఒక డిబేట్ జరుగుతుంది. మీరు అట్లా ఉండకూడదు కదా, అట్లా ఉంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి, లేకపోతే అట్లా ఉంటే ఇట్లా జరుగుతాయా చాలా జరుగుతున్నాయండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి ఏంటంటే ఒక సైడ్ ఎప్పుడు మాట్లాడను నేను. ఒకటి ఏంటంటే ఒక డ్రెస్ను బట్టి మాత్రం ఒక క్యారెక్టర్ని జడ్జ్ చేయకూడదు, అది 100% రాంగ్. అది ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళదండి, వాళ్ళ ఇష్టం అది. కానీ వాళ్ళ ఇష్టంతో పాటు సమాజం కోసం కొంచెం ఉండాలండి. సమాజం కోసం నేను చెప్పేది ఏంటంటే సమాజం కోసం అంటే అలాగనగా ఇమ్మీడియట్గా వస్తాయి కొంతమంది కమెంట్స్, కొంతమంది ఛానల్ ఏం పెడతారంటే మీరు అప్పుడు అలా యాక్ట్ చేశారంటే మా సిచ్యువేషన్ అది, నేను చేశాను, బట్ నేను నా పర్సనల్ ఏంటి, నా పర్సనల్ క్యారెక్టర్ ఏంటి, నన్ను అలా జడ్జ్ చేయొద్దు అంటాను, ఎవరైనా జడ్జ్ చేయొద్దు. సో నేనేమంటానే డ్రెస్సింగ్ అనేది డెఫినెట్గా డీసెంట్గా ఉండాలండి. ఒకటి 10 మందిలో మీరు కూర్చొని మాట్లాడగలిగేలా ఉంటే చాలు. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి మీరు అంత మోడర్న్ డ్రెస్ వేసుకుని వెళ్ళగలరా? లేరు కదా. సో ఆ కల్చర్ బాగానే ఉన్నట్టే కదా. అంటే గుడికి వెళ్ళినట్టు నువ్వు చీర కట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం ఒక ఇదిగా చీర అనేది కల్చర్ కాదని అలా కల్చర్ మీరు లెక్కేసుకుంటే ఇప్పుడు జెంట్స్ అంతా వచ్చేసి పంచ కట్టుకొని షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళగలరా? ఇప్పుడు అమ్మాయి ఒక శారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళలేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటేనే చేంజ్. ఆ చేంజ్ మనం డెఫినెట్గా అక్సెప్ట్ చేయాలి. బయటకు వెళ్ళి పని చేస్తున్నారంటే ఒక ఏదో మొన్న మీరు అడిగేటప్పుడే అర్థమైంది, అన్నపూర్ణమ్మ గారు ఏదో చెప్పినట్టున్నారు, అదేదో ఒకటి విన్నా అనేది. బట్ ఆవిడ చెప్పిన ఉద్దేశం వేరు, అది మనం అర్థం చేసుకునేవాలి. ప్రతి ఒక్క మనిషి చెప్పే దాంట్లో ఒక విషయం ఉంటుందండి. మంచి విషయం ఉంటుంది, చెడు విషయం ఉంటుంది. చెడు అయితే వదిలేయండి, మంచి అయితే తీసుకోండి. ఆవిడ చెప్పిన ఉద్దేశం ఏంటి, నైట్లో తిరగడం అవసరమా అన్నారు, అది కరెక్టే కాదే. కానీ అలాగని ఇంకొక అమ్మాయి పెట్టింది దానికి కౌంటర్ ఏంటి, డాక్టర్స్ అంతా ఏం చేయాలంటే డెఫినెట్గా లేడీస్ అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి పని చేయాలి. ఇప్పుడు ఐటీ ఫీల్డే కాదు, డాక్టర్స్ కానీ నర్స్ కానీ ఇప్పుడు ఏ పని చేసే వాళ్ళు కూడా, ఇప్పుడు రోడ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా నైట్లో వెళ్ళి వర్క్ చేయాల్సిందే. సో అందుకని అది సమానంగా చూడాలి, అలా బయట ఏది చేయకూడదు అనుకోవడం. కానీ ఒక కల్చర్ అయితే మనం మెయింటైన్ చేయాలి. సీరియస్గా చెప్పాలంటే ఐఎమ్ అగేన్స్ట్ ఫర్ పబ్ కల్చర్ అంతా, ఏమన్నా అనుకోండి, అదేంతా అవసరం లేదు. మీరు వర్క్ కోసం తిరుగుతున్నారా, నైట్ అంతా తిరగండి, బయట కష్టపడండి, పని చేయండి. ఓకే, ఫ్రెండ్స్ ఇప్పుడు 12 o'clock కేక్ కట్ చేయాలనుకుంటున్నారా, వెళ్ళండి, అంతవరకే. కానీ ఆ కల్చర్ దాటి మళ్ళీ ఇంకొకటి, అదే చెప్తున్నా, ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటి ఏది వెళ్ళినా కూడా అది కరెక్ట్ కాదు. అది ఆ బాయ్స్కి కూడా కరెక్ట్ కాదు, లేడీస్కి కరెక్ట్ కాదు, ఎవరికైనా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక డ్రెస్సింగ్ ఉంది. మనకేమో శారీస్ ఉంటాయి, నార్త్ ఇండియన్లో ఏమో చుడిదార్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ మా అత్తగారు చెప్పేవాళ్ళు, ఎవరైనా క్లాత్ తల మీద వేసుకుంటే ఎవరైనా పోయినట్టు తల మీద క్లాత్ వేసుకున్నారంటే తీయండి అనేవాళ్ళు. ఓకే, అది మన కల్చర్లో లేదు. తల మీద క్లాత్ ఎప్పుడు వేస్తారంటే ఎవరు చనిపోయినప్పుడు వేస్తారు. బట్ నార్త్ ఇండియన్స్ అంతా తల మీద క్లాత్ వేసింది వాళ్ళ కల్చర్ అది. సో కల్చర్ని బట్టి కూడా మారుతుంది. వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఇదేంటి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో నార్త్ ఇండియన్స్కి అది వాళ్ళ కల్చర్. మన కల్చర్లో ఏంటి, క్లాత్ తల మీద వేయకూడదు అనేది మనకుంది. వేరే చోట ఇంకో చోట ఉండొచ్చు, ఇట్స్ డిపెండ్ అండి. సో ఇది కరెక్ట్ అని ఎప్పుడూ మన డ్రెస్సింగ్ మాత్రం జడ్జ్ చేయకూడదు. మొన్నే ఈటీవీలో ఒక బతుకమ్మ ప్రోగ్రాంలో గెస్ట్గా పిలిచి మాట్లాడమంటే మాట్లాడాను 5Cల గురించి. అది చాలా మంచి అనుకున్నాం, చాలా మందికి యూస్ఫుల్ అయిందనమాట. 5C అంటే అదే క్రిటిసిజం గురించి ఎలా తీసుకోవాలి, కంపారిజన్ చేయకూడదు, తర్వాత కంపాషన్ ఎలా ఉండాలి, ఇలాంటివి చెప్పారనమాట. అది చెప్తే చాలా మంది అది ఫాలో అయ్యామని చాలా మంది చెప్పారనమాట. అలాంటి మోటివేషన్ చాలా వింటున్నారండి నా దగ్గర. 5Cల గురించి ఏమన్నా కాస్త క్లుప్తంగా ఏమన్నా మా ఆడియన్స్ కూడా చెప్పగలరా? చెప్తానా? ఓకే, క్రిటిసిజం అనేది ఏంటంటే మీరు ఎలా ఉన్నా ఏమి చేసినా, ఇప్పుడు మీరు అప్పుడే డ్రెస్సింగ్ గురించి చెప్పారు కదా, అలా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కమెంట్ చేస్తుంటారు, ఏదో ఒకటి అంటుంటారు. మీరు మొత్తం రెడీ అయిపోయి లక్షణంగా వెళ్ళినా ఓవర్ యాక్టింగ్ అని కొంతమంది అంటారు, కొంతమంది ఇంత ట్రెడిషనల్ అంత అవసరం అంటారు, అలాగే మోడర్న్గా వెళ్ళినా అంటారు. సో క్రిటిసిజం అనేది అలాగా ఏ పని చేసినా క్రిటిసిజం ఉంటుందండి. అది ఎందుకంటే జలస్ వల్ల కొంత వస్తుంది. సో దానికి మీరు రియాక్ట్ అవుతూ పోతే మీరు ముందుకు వెళ్ళలేరు. సో అది ఫస్ట్ బ్రేక్ చేయండి. ఏమి చెప్పినా జస్ట్ ఒక స్మైల్, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, వేరే ఏం రెస్పాండ్ అవ్వక్కర్లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే కంపాషన్ ఉండాలి. అంటే ప్రతి ఒక్కరి మీద జాలి దయ గుణం ఉండాలి, ఒక మంచి ఇది ఉండాలి. సో ఎప్పుడు చూసినా మనమే గ్రేట్ అనుకోకుండా ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి. దాని తర్వాత వచ్చి క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ ఉండకపోతే డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను, మాట్లాడడానికే భయపడేదని. ఈరోజు మాట్లాడకపోతే అవదు. నేను యూట్యూబ్లో వండుకొని ఇక్కడంతా వండుకొని మాటలే ఇంపార్టెంట్ అయిపోయింది. ఒకప్పుడులా కాదు, ఓన్లీ కెమెరా అంటే అప్పుడు మూవీ కెమెరాస్, ఇప్పుడు అలా కాదు. యూట్యూబ్ అంటేనే ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మైక్ పెడితే మాట్లాడాల్సి వస్తుంది. సో అందుకని క్రియేటివిటీ ఉండాలి, నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ పని చేసినా కూడా ఫస్ట్ కాన్ఫిడెంట్గా, తప్పైనా మంచిదైనా ముందు మాట్లాడాలి కాన్ఫిడెంట్గా. మనం ఏదైనా ముందుకి అడుగు వేయాలి ధైర్యంగా.
అప్పుడే మనం ఏదైనా సాధిస్తాం. ఇంకొకటి లాస్ట్ వన్ ఏంటంటే కంపారిజన్ చేయకూడదు. అంటే కంపేర్ చేసుకోవడం వల్లే మనకు చాలా వెనక్కి వెళ్ళిపోతామండి. అంటే మనకి ఏది ఉందో దాంతో సంతోషంగా ముందుకు వెళ్ళాలి, కానీ కంపారిజన్ అనేది ఒక కాంపిటీషన్లో కూడా వస్తుంది. ఒక కాంపిటీషన్ మీతో మీరు అనుకోవాలి, కానీ వేరే వాళ్ళు కంపేర్ చేశారనుకోండి మీరేమవుతారు, డెఫినెట్గా ఫంక్ అయిపోతారు. అయ్యో వాళ్ళు బాగా ఎదిగిపోతున్నారు, నాకు రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అంటే ఇమ్మీడియట్గా మీరు డౌన్ ఫాల్ అయిపోతుంది. సో అందుకే ఈ 5 C's జాగ్రత్తగా కాపాడుకుంటే లైఫ్లో చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చెప్తే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చూసి అమ్మో మేము ఫాలో అవుతున్నామండి మిమ్మల్ని చెప్పినప్పుడు దీనికన్నా ఇంకేం కావాలి నాకు అని అప్పటి నుంచి నేను ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఇలాంటి మోటివేషన్ నాకు ఏమనిపిస్తే అలా రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. చాలా మందికి యూస్ఫుల్గా ఉంది అది. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సోషల్ మీడియాలోకి ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇన్స్టాగ్రామ్ కోవిడ్ టైంలోనే, అప్పుడు ఏం చేయాలి అర్థం కాకుండా అందరూ కోవిడ్ టైంలో అడుగుతుంటే ఫోర్స్ చేస్తే యూట్యూబ్ కంటే ముందు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దామని అప్పుడు లేట్గా స్టార్ట్ చేశాను. బట్ పెద్ద ఇంట్రెస్ట్ అనేది కాదు, కానీ నాకు ఏది అనిపిస్తే అది పెట్టడానికి మాత్రం వాడుకుంటున్నాను. యూట్యూబ్ అయితే నేను తగ్గించేసాను, ఇప్పుడు ఫ్యూచర్లో చేస్తాను. ఎప్పుడంటే ఇలాంటి మోటివేషన్ సంబంధించిందో హెల్త్ గురించో అలాంటి ఫ్యూచర్లో చేస్తాను, కానీ ఇప్పుడు నాకు అసలు టైం లేదు కాబట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఓకే అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను చూపించడం నాకు అది పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు. అందుకని సీరియల్ ఆర్టిస్టులు చాలా మంది ఎవరిని కదిపినా కానీ టైం లేదు అంటారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది డే, ఎప్పుడు ఎండ్ అవుతుంది? అసలు ఎంత మంచి క్వశ్చన్ అడిగారంటే మీరు, నిజంగా చెప్తాను సీరియల్లో చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్లకి నిజంగా టెక్నీషియన్స్ కానీ దండం పెట్టాలండి. అంటే నేనేదో అంటే కొంచెం తక్కువ టైం పెట్టుకొని చేసుకుంటున్నాను కాబట్టి సరిపోయింది, కానీ సీనియర్ కాబట్టి కొంచెం త్వరగా వదిలేస్తారు. అయినా మమ్మల్ని కూడా చాలా సీన్స్ తీసుకుంటారు. బట్ కొత్తగా వచ్చే వాళ్ళైతే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి తీసుకొని, ఇప్పుడు సినిమా అనుకోండి వాళ్ళకి కంఫర్ట్గా క్యారవాన్ ఉంటుంది, హ్యాపీగా వస్తారు, ఒకటో రెండు సీన్లు ఉంటాయి చేసుకుంటారు, షార్ట్ లేకపోయినా క్యారవాన్ కూర్చుంటారు, రిలాక్స్ అవుతారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సీరియల్ ఏంటంటే ఫస్ట్ లగేజ్లు స్టార్ట్ అవుతాయండి, చెప్పుల దగ్గర నుంచి జ్యువెలరీ. దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్ చేసే వాళ్ళు మాత్రం చూస్తే నాకు చాలా బాధ వేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి జ్యువెలరీ హెవీగా ఉండాలి, ముందు చెప్తారు మీరు రిచ్గా ఉండాలి క్యారెక్టర్ అంటారు. సో జ్యువెలరీ, షూస్, శారీస్, డ్రెస్సెస్ అయితే మోడర్న్ డ్రెస్సెస్ అన్నీ సర్దుకున్నాక కొంతమంది ఇంకా డయట్ చేయాలి కదండి, ఏదంటే తినేసి లావ్ అయిపోలేరు కాబట్టి ప్రొడక్షన్ ఫుడ్ తినకుండా ఇంటి ఫుడ్ తెచ్చుకుంటారు, జ్యూస్లు అన్నీ తెచ్చుకోవాలి, ఎందుకంటే అవన్నీ ప్రొవైడ్ చేయడం తక్కువ, సీరియల్స్లో తక్కువ. సినిమా అయితే ఓకే, సీరియల్స్కి కష్టం. ఇవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని సీన్లు ఉంటాయో తెలియదండి వాళ్ళకి, ఇన్ని డేస్లో మనం కవర్ చేయాలి. కొంతవరకు నేను చేసే సీరియల్స్ అలా లేదండి, బట్ బయట అయితే ఇంకా ఎక్కువ దారుణంగా ఉంటుంది. వాళ్ళకైతే పొద్దు నుంచి సీన్స్ చేసి ఏమంటారు కళ్ళు గుడ్లు బయటకు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది ఒకసారి, ఎందుకంటే అన్ని షాక్లు ఇవ్వాలి, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. టీవీ అంటే అదొక ట్రెండ్లో ఉంది కాబట్టి. సో అన్ని సీన్లు అంటే 30 పేజీల సీన్ ఉందంటే 30 పేజీలకి రియాక్షన్స్ ఇవ్వాలండి. 30 పేజీలు రియాక్షన్ ఇచ్చే లోపలే సగం అలసిపోతారు ఆర్టిస్టులు కానీ వీళ్ళు కానీ. ప్రాంప్టింగ్ ఇచ్చే వాళ్ళ గురించి కూడా చెప్పాలండి. వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే సీరియల్కి ఎక్కువ పేజెస్ ఉంటాయి, నేర్చుకుని చెప్పేంత టైం కూడా ఉండదు కాబట్టి ఏం చేస్తారు, ప్రాంప్టర్ ఇస్తారు. ఆ ప్రాంప్టర్ అరిచి గొంతు పోయిటుంది. అందులో కొత్త ఆర్టిస్టులు వస్తారు కదా, వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకి చెప్పించేసరికి అది కూడా కష్టం. సో టీవీ అంటే చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ అండి. టైం ఉండదు, నిజమే టైం ఉండదు, ఇంకా ఫ్యామిలీకి కూడా టైం ఉండదు. మరి పోనీ ఇంత కష్టపడుతున్నారు, టీవీలో ఏమన్నా పైసలు కాస్త పర్లేదండి నాకు ఓకే. అంటే మనం ఏదన్నా ఒకటి అండి, మన కంఫర్ట్ అనుకున్నప్పుడు మనకు డబ్బులు కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అదే మన కంఫర్ట్ లేనప్పుడు ఈ డబ్బు కోసం ఇంత పని చేయాలా అనిపిస్తుంది. మనం దాన్ని కంఫర్ట్ గా అనుకుని అంటే ఫ్యామిలీలా కలిసిపోతుంది. నాకు సినిమా కంటే సీరియల్లే బెటర్ నాకు. అంటే వర్క్ ఎక్కువైనా కూడా సినిమా అనుకోండి ఎక్కడో ఒక సీన్ ఉంటుంది, ఎక్కడికో అవుట్డోర్కి వెళ్ళాలి, తర్వాత క్యాన్సిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. అవంతా ఎందుకంటే మేము సినిమా చేసాం కాబట్టి సీరియల్ కంఫర్ట్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడులో. అదే అందుకని మీరు రెండు చేశారు కాబట్టి ఇది కూడా ఓకే. ఇది ఫ్యామిలీలా కలిసిపోతాం కదండి. ఇప్పుడు 10 మంది ఉన్నాం అనుకోండి, 10 మంది డైలీ కలిసినప్పుడు మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ మేము హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ ఉంది కాబట్టి సో నాకేం అనిపించదు అంతగా. అదొకటి సీరియల్ అంటే అవుట్డోర్ లో ఇక్కడే చేస్తారు కదా. అవును, ఒకే ఇంట్లో అలా ఉంటుంది అనమాట. కానీ ఒకప్పుడు సీరియల్స్ ఇంకా బాగుండేదండి. ఇప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు కొంచెం కాంపిటీషన్ తక్కువ కాబట్టి ఇప్పుడు ఏంటంటే రేటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి, సీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రేటింగ్ ఈ సీన్ లో వచ్చింది అనుకోండి ఇంకా ఆ సీన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ అది రాంగ్. యాక్చువల్లీ యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్ నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ వల్ల వచ్చి ఉంటుందండి రేటింగ్. ఆ ఒక్క సీన్ అనుకోకుండా ఆ ముందున్న సీన్ వల్ల ఈ సీన్ చూసుంటారు. బట్ ముందున్న సీన్ ఏంటి దానివల్ల ఇలా వచ్చారు ఆడియన్స్ అని అనుకోరు. ఈ సీన్ వల్ల రేటింగ్ వచ్చిందని ఆ సీన్స్ లాంటివే మళ్ళీ పెడుతుంటారు. అదొకటి నేను ఎప్పుడూ కరెక్ట్ కాదని అనిపిస్తుంటుంది. సో అదేంటంటే కంటెంట్ మీద వెళ్ళదు, ఒక్కొక్కసారి రేటింగ్ మీద వెళ్తుంది. సో అదంతా కొంచెం టఫ్ జాబే అనిపిస్తుంది నాకైతే. మీరు స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు తెలిసి అప్పుడు అలా ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే
ఎంత హై ఉన్నా కూడా ఆ సీరియల్ ఇప్పుడు ఆపాలంటే అక్కడ ఫినిషింగ్ అక్కడ ఆపేసేవాళ్ళు. ఇప్పుడు రేటింగ్ ఉందంటే దాన్ని కంటిన్యూ చేస్తారు, కంటిన్యూ సంవత్సరాల కొద్ది వెళ్తుంది. అది మంచిదే, మాకందరికి మంచిదే. ఆడియన్స్కి మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు, ఇది ఎప్పటికైపోతుంది సీరియల్ అనుకుంటారు. చూస్తున్నారు, అదే మెయిన్ పెద్దవాళ్ళు చూస్తున్నారండి. విలేజ్ లో ఎక్కువ పాపం వాళ్ళకి ఇదే ఎంటర్టైన్మెంట్ అనమాట. వాళ్ళంతా మొబైల్స్ అంతా వాడరు కాబట్టి కొంచెం డైలీ టీవీలో చూసేవాళ్ళు బయట మీకు కనిపించారంటే. అవునండి, చాలా పడుకుంటారు. సో చాలా మెయిన్ ఇప్పుడు మొబైల్స్ వచ్చి రావడం వల్ల మెయిన్ ఫొటోస్ అని వస్తారు. మనకేమో సీన్ చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ సీన్ ఉంటుంది, మనమే ఆ మూడ్లో ఉంటాం. ఆ టైంలో వచ్చి అవుట్డోర్లో వచ్చి టకటక ఫోటో అన్నప్పుడు ఫొటోస్ ఇవ్వాలి కంపల్సరీ. వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు చూసింది అప్పుడే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బట్ మనకు ఇది బ్యాలెన్స్ చేయాలి, అది బ్యాలెన్స్ చేసి కొన్నిసార్లు ఇవ్వలేము. వాళ్ళు డైరెక్టర్ లేట్ అయిపోతుంది, లైట్ పోతుంది, మీరు ఫొటోస్ ఇవ్వద్దని మాకు చెప్తారు. వీళ్ళేమో పాపం ఫొటోస్ అంటారు. వీళ్ళ ఇది చూసి మ్యాక్సిమం ఇవ్వడానికే ప్రయత్నిస్తాం, ఒక్కొక్కసారి మిస్ అవుతుంటుంది కూడా. సో ప్లస్ ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే పాపం చాలామంది లేడీసే వచ్చి మాట్లాడుతుంటారు. ఒకసారి అయితే నేను గోల్డ్ షాప్లో మా అమ్మాయికి ఏదో తీయడానికి వెళ్తే ఒక ఆవిడైతే గోల్డ్ తీయడం పక్కన పడేసి వచ్చి నన్ను పట్టేసుకొని ఇలా చూస్తూ ఏడ్చేస్తూ వాళ్ళ అమ్మాయిని చూసినట్టు మా పిల్లలు అడుగుతున్నారు, ఏంటమ్మా ఇంత ఫ్యాన్స్ ఉంటారా నీకు అని అడుగుతున్నారు. అలా పట్టేసుకున్నారు ఆవిడ. అలా చాలా ఫ్యాన్స్ ఉన్నారండి అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. ప్రతి ఒక్కటి గుర్తు చేసుకొని చెప్తుంటారు అనమాట. అది మామగారు ఎక్కువ చెప్తారు. చూసిన విధి అన్వేషిత మూవీస్ అయితే మౌన పోరాటం మామగారు ఎందుకో ఎక్కువ చెప్తారు. అది ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఇదయింది. అది ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ సన్నివేశాలు కానీ, బట్ కామెడీ ట్రాక్ అవును దానివల్ల ముత్యాల సుబ్బయ్య గారు అవును దానికి ఎక్కువ చెప్తారన్నమాట. దాసనారాయణ గారితో చాలా సినిమాలు చేశారు కదా, మామగారు ఒకటి, సూరిగాడు, తర్వాత నాన్నగారు ఒకటి చేశాను. అలా చాలా చేశాను ఆయనతో మూవీస్. చేశాను. కొంతమంది ఆయనతో వర్క్ చేశారు డైరెక్షన్ లో, బట్ మీరు ఆయనతో ఆన్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను. డైరెక్షన్ లో కూడా చేశాను. సూరిగాడు ఆయన డైరెక్టర్ అన్నమాట కదా, అలా చేశాను. అందరూ వర్క్ నేర్చుకోవడం చాలా ఉంటుంది. అంటే స్పాంటినిటీ ఉంటుంది. అప్పటికప్పుడు స్టార్ట్ కెమెరా అన్న తర్వాత ఏమన్నా గో లెఫ్ట్ అంటారు, ఏదో చెప్తారు, మనం అది వినుకొని ఆ ఎక్స్ప్రెషన్తో మనం వెళ్ళాలి. సో అది ఆ స్పాంటినిటీ అప్పటికప్పుడు ఆలోచించి అప్పటికప్పుడు సీన్ రాసి మనకు ఎమోషన్ సీన్స్ చాలా బాగా చెప్తారు. అది ఆయన దగ్గర బాగా నేర్చుకున్నాను అలాంటి విషయాలు. ఈ విషయంలో చెప్పాలంటే నేను రాఘవేంద్ర గారి గురించి చెప్పకుండా ఉండలేను. ఆయన అయితే నాకు ఒకటి యాక్చువల్లీ వచ్చి ఫస్ట్ మంజునాథ చేశాను కదా, ఆ మంజునాథ చేసినప్పుడు అది చిన్న బిడ్డ మా గంగాది నువ్వు చేస్తే బాగుంటుంది అని అడిగారు. వన్ డే నా అనుకుంటూనే లేదు చిరంజీవి గారు పక్కన అనగానే సరే ఓకే అనేసి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఒక మూమెంట్ ఉంటుందండి, ఒక డ్యాన్స్ మూమెంట్ చేశాను నేను చిరంజీవి గారు. నాకే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది. ఆ రోజు నేను వెళ్ళి అడిగాను చిరంజీవి గారు, సార్ మీతో డ్యాన్స్ చేస్తున్నా సార్, నేను దా హ్యాపీనెస్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, మాటలు రావట్లేదు అన్నాను. ఓకే కూల్ అనేసి అన్నారనమాట. వెళ్ళి చేస్తుంటే డ్యాన్స్ చూసి రాఘవేంద్ర గారి దగ్గరికి వచ్చి మీ పేరు సూపర్గా ఉంది, చాలా బాగున్నారు, మీరు ఇన్ని రోజులు మాకు ఎందుకు అనిపించలేదని అడిగారు ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే అసలు నువ్వు ఇంత బాగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తావని చెప్పుంటే, ఇంత బాగా డ్యాన్స్ చేస్తావు చిరంజీవి గారు పక్కన చేస్తున్నావంటే నేను ఫుల్ సాంగ్ పెట్టేదాన్ని కదమ్మా, ఇప్పుడు సినిమా అయిపోయింది, లేకుంటే ఫుల్ సాంగ్ ప్లాన్ చేసేవాళ్ళము అన్నారు. అదొక కాంప్లిమెంట్ చాలు జీవితానికి. నేను ఏమంటారు యాజ్ ఎ హీరోయిన్గా నేను చిరంజీవి గారి పక్కన డ్యాన్స్ చేశాను, ఈ తృప్తి చాలు. నేను ఆయనతో చాలా సినిమాలు చేయలేదని చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. స్టార్స్తో ఎవరితో చేయలేదు, బాలకృష్ణ గారితో కానీ ఈయనతో కానీ చేయలేదని అనుకునేదాన్ని. బట్ అదొక్క మూమెంట్తో నాకు ఫుల్ఫిల్ అయిపోయిందండి. అదొక్కటి ఉండేది నాకు. అది ఆయన పక్కన డాన్స్ చేసామన్న తృప్తి ఉంది కదా, అది చాలు. ఇంకా నేను ఇంకేం చేయకపోయినా పర్వాలేదు. ఇంకా నేను అబ్జర్వ్ చేశాను ఎక్కువ స్టేటస్లు పెట్టుకుంటా ఉన్నారు మీరు ఆ క్లిప్ వరకు. నేను పెట్టాను మొన్నే, ఎవరో ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది నాకు పంపించారు. అది చూసి నేను ఎన్నిసార్లు చూసుకున్నాను, ఒక 20 సార్లు చూసుంటాను. చూస్తూ అనిపించి స్టేటస్ లో పెట్టాను. ఇంకా చెప్పాలంటే ఆయన చాలా డిసిప్లిన్ గా ఉంటారండి. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి. అందుకే నాకు అంటే చాలా గౌరవం అనమాట ఆయన చూస్తే. డిసిప్లిన్గా ఉండడం, డౌన్ టు అర్త్ ఉంటారు, చాలా ప్లెజెంట్గా మాట్లాడచ్చు. ఒక ఏమంటారు ఇండస్ట్రీకి ఒక పెద్ద అని చెప్పుకోవచ్చు అండి. మనం ఏదన్నా ఉంటే అంత మాట్లాడచ్చు అనమాట. చెప్తారు ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉండాలి లైఫ్ అంటే ఏంటి అని. ఒక 2-3 సార్లు చెప్తేనే నాకు అంతగా నాకు మైండ్ క్యాచ్ అయింది అనమాట. సో చాలా బాగా చెప్తారు. ఈ మధ్య కలలేదండి, ఒక ప్రోగ్రాంలో ఈటీవీ ప్రోగ్రాంలో కలిశాను. ఆయన దగ్గర 20 ఇయర్స్ ఈటీవీ దీంట్లో ఒక అవార్డు లాంటి షీల్డ్ లాంటిది ఇచ్చారు. అప్పుడు ఆయన చేతి మీద తీసుకున్నాను. అప్పుడు చెప్పాను అనమాట, గుర్తు చేసుకున్నారు. చాలా బాగుంటారు, చాలా ఇష్టం నాకు. ఓకే, నేను అడుగుదాం అనుకున్నాను బట్ మీరు చెప్పేశారు చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టం అని. చాలా ఇష్టం, అంటే ఎంత మంచిగా మాట్లాడతారంటే అమ్మా యమునా బాగున్నావా అని మాట్లాడుతూ ఒక ఇంట్లో ఫ్యామిలీ లాగా మాట్లాడతారు.
అది నాకు అందుకనే బాగా చాలా ఇదిగా మాట్లాడతారు, మంచిగా ఒక రెస్పెక్ట్ ఇస్తారు లేడీస్ అంటే. సో నాకు చాలా ఇష్టం అండి. మీకు చాలా హార్డ్ వర్కర్ కూడా అండి, చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. చాలా ఉంటుంది, నేను విన్నాను అది. నేను వర్క్ చేసింది అప్పటికంటే ముందైతే చెన్నైలో షూటింగ్స్ ఉంటుంది కదా, అక్కడ చాలా వేడి, అప్పుడంతా క్యారవాన్ లేవు, అప్పుడంతా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసేవాళ్ళని విన్నాను నేను దాని గురించి. కోర్స్ ఊరికే ఎవరికి మెగాస్టార్ నైట్ అండ్ హిట్ అవ్వరు కదా. అవును. మీకు సినిమాలు అంటే ఓకే, ఒక 40-50 సినిమాలు చేస్తారు. తెలుగులో ఒక 50 సినిమాలు చేశారండి? ఒక 60 వరకు చేసి ఉంటానండి తెలుగులో. 60 తక్కువ, చాలా తక్కువ చేశాను. తమిళ్ కన్నడ చేశారు కదా? తమిళ్ తక్కువ అండి, 1 or 2నే. కన్నడ ఒక 6 మూవీస్ చేశాను అంతే. హీరోయిన్ గా చెప్తున్నాను. హీరోయిన్ అదే అంతే. కన్నడలో చేయడం కూడా మళ్ళీ శివరాజ్ కుమార్ గారితో చేసినట్టు. అవునండి, అది కూడా చెప్పాలి. ఆయన కూడా చాలా డౌన్ టు అర్త్ ఉంటారండి. అక్కడ ఇద్దరు స్టార్స్ వాళ్ళు, రవిచంద్రన్ గారు, శివరాజ్ కుమార్ గారు, వాళ్ళిద్దరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాను. కూడా మంచి ఇదనమాట. వాళ్ళ ఫ్యామిలీలో అయితే బాగా కలిసిపోయాము. పార్వతమ్మ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీలో మనుషులాగా చూసేవాడు అనమాట. షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇంటికి వచ్చి నేను భోజనం తింటూ వాళ్ళతో అలా కలిసిపోయి ఉండేవాళ్ళం అనమాట. ఈవెన్ శివరాజ్ కుమార్ గారు వైఫ్ గీతా గారు కూడా బాగా నాతో క్లోజ్గా ఉండేవాళ్ళు. షూటింగ్స్కి వచ్చేవాళ్ళు, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట. అందరూ డౌన్ టు అర్త్ అండి. వాళ్ళు ఎక్కడ వాళ్ళు హీరోనే ఉండరు. ఇప్పుడు ఎప్పుడైనా అవుట్డోర్లో షూటింగ్ ఉంటే మిమ్మల్ని చైర్ కూర్చోబెట్టి మీ లేడీస్ కూర్చోండి, వాళ్ళ కింద కూర్చొనేస్తారు. ఫుట్పాత్ లాగా ఏదో ఉంటే దాని మీద కూర్చొనేసి అక్కడే భోజనం చేసేసి అంతా డౌన్ టు అర్త్ ఉండేవాళ్ళు. పునీత్ రాజ్ కుమార్ కూడా అండి. పునీత్ రాజ్ కుమార్ గారు మేము మూవీస్ చేసేటప్పుడు ఆయన వచ్చేవారు లొకేషన్కి, చాలా క్లోజ్గా మాట్లాడేవాళ్ళం. ఆయన మళ్ళీ ఎప్పుడో నేను సీరియల్ చేసుకుంటూ కన్నడ సీరియల్ చేసినప్పుడు కనిపించి నేను మాట్లాడదామని దగ్గరికి వెళ్ళి హలో అనగానే లేచి నిలబడి నమస్తే బాగున్నారా అనేసి యమున గారు అది ఇది మాట్లాడారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీలో బాగా ఇది ఉండేది. అలాగే రవిచంద్ర సార్ కూడా, అది కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత బాగా ఇమేజ్ ఉంది మీకు. ఎప్పుడు అనిపించలేదా పొలిటికల్ ఏమన్నా అందరు స్టార్స్ వెళ్తున్నారు పొలిటికల్ టర్న్ తీసుకున్నారు? లేదండి, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. ఫాలో అవరా? అంటే నాకు హార్ష్గా మాట్లాడడం అది ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు ఈవెన్ మూవీస్ చేసేటప్పుడు చాలా ఫన్నీగా ఉండాలి ఇష్టం నాకు. నేను సీరియస్గా ఉండను, చాలా ఫన్నీగా నవ్వుతూ ఉండాలి. అది దీంట్లోనే ఉంది నాకు చిన్నప్పటి నుంచి కూడా. ఈ షూటింగ్ అంటే నాకు ఫన్నీగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా యాక్ట్ చేయడం ఇష్టం. ఏడుపు అంటే కూడా అమ్మ టేక్లో ఏడద్దామమ్మ, ఇప్పుడు ఎందుకు ముందే అనేసి ముందు నుంచి ఎందుకు మూడ్లో ఉండాలి, మీకెందుకు నేను ఏడవాలి కదా, నేను ఏడుస్తాను అని చెప్పేదాన్ని. టేక్లో నాకు ఇప్పటికీ అలవాటు ఉందండి. నాకు ఏడుపు అంటే అదే ఏడుపులోకి ఉండకూడదండి. అది క్యారీ చేస్తే మీకు ఎనర్జీ సరిపోదు ఏడవడానికి. నేను టేక్ ముందు వరకు నవ్వుతూనే ఉంటా, ఇలా గ్లిజరిన్ పెట్టుకుంటా, ఒకసారి గ్లిజరిన్ కూడా పెట్టుకోను. అక్కడ సడన్గా స్టార్ట్ కెమెరా అనగానే ఏడ్చేస్తాను నేను. నాకు అది అలవాటు అయిపోయింది. అదే మూడు క్యారీ చేయకూడదు. అదొక అందరూ అనుకుంటారు మూడు క్యారీ చేయాలనేసి. ఆ స్టార్ట్ కెమెరా ముందు అక్కడ 2 minutes ఉంటే చాలు. ఆ మైండ్ ఆల్రెడీ మనం ఫిక్స్ అయిపోయింది ఆ సీన్ గురించి. సో నాకు అలా ఫన్నీగా ఉండడమే ఇష్టం అనమాట. సో సరదాగా ఉండాలి లైఫ్లో. ఇప్పుడేమో పీస్ఫుల్గా ఉండాలి. ఇలాంటప్పుడు రాజకీయాల్లో వెళ్ళి ఆ స్ట్రగల్స్, ఆ టెన్షన్స్ అవన్నీ ఎందుకండి, అసలు నాకు ఎప్పుడు ఇష్టం లేదు. అడిగినా ఎల్లుండను, అసలు ఇష్టం లేదు. అడుగురు కూడా అడగరు నాకేసి అడగరు. ఇప్పుడు వాడితే మోటివేషన్, పీస్ఫుల్గా ఉండు, నిజాయితీగా ఉండు, సత్యధర్మం పాటించు అంటే లేకుంటే వాళ్ళందరికీ వెళ్ళి బుద్ధుడు స్పీచ్ ఇవ్వమంటే ఇస్తారు కావచ్చు. చెప్పండి ఎక్కడన్నా వెళ్ళి బుద్ధ అంటే ఏంటి, విపశ్యన అంటే ఏంటి మీరు చెప్పండి. ఎనీ టైం 24/7 నేను రెడీగా ఉండి అందరూ ప్రశాంతంగా ఉండండి, సత్యం పాటించండి, ప్యూర్గా ఉండండి అని చెప్తాను ఎక్కడైనా. ఓకే. ఇంకొకటి అండి, మీరు గంగా వేషం వేశారు కదా, ఇంకొక సినిమాలో కూడా అమ్మవారి గెటప్లు వేశారు కొన్ని సినిమాలు. చాలా చేశాను. లక్ష్మి, పార్వతి, నాగమ్మ అంటే దేవుడి గెటప్ నాకు సూట్ అవుతుందని చెప్పారండి. నాకు ఫస్ట్ నేను ఎప్పుడు చేసింది కన్నడ సినిమాలు కూడా చేశానండి. అక్కడ పార్వతిగా చేశాను, సీరియల్స్ చేశాను. తర్వాత సీరియల్స్ కంటిన్యూ చేయలేకపోయాను. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో గోవింద లక్ష్మిగా చేశాను. అది ఎలా అంటే నేను బంగారు కుటుంబం మూవీస్ చేస్తే అలా కూర్చోన్నాను బయట. ఆయన అలా పాస్ అవుతూ ఇలా చూసుకుంటూ ఇలా వెళ్ళారు, చూసి మళ్ళీ ఇలా చూశారు, అంతే, ఇంకేం మాట్లాడలేదు. నెక్స్ట్ డే ఫోన్ చేశారు మేనేజర్, మీరు అర్జెంటుగా మీరు లక్ష్మీదేవి మీరే కావాలి, వర్మ గారు చెప్పారు అని అనేసి పిలిపించి చేయించారనమాట. జస్ట్ చూసారు, పిలిచారు, అంతే అంతే. ఇలా చూశారు, నేను ఇలా చూస్తున్నా అంతే. నేను ఇంకా హలో అనేసరికి ఇలా ఆలోచిస్తున్నాను, అలా వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోతే అంటే ఆయన మైండ్లో లక్ష్మీదేవిలా కనిపించాను ఆయనకి. మీరు అనుకుంటున్నారు శివ గారు కదండి, నిజంగా చాలా మంచిగా మాట్లాడతారండి. అంటే జనాలు అంతా ఏమనుకుంటే ఏదో అంటారు కానీ ఆయన పర్సనల్ మనకు తెలియదు కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. నేను చూసిన వర్మ గారు ఎలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, చాలా మంచిగా మాట్లాడతారు. ఇదమ్మా షార్ట్ ఇది అలా మాట్లాడతారు.
నేను అందుకే ఎవరు ఏం చెప్పినా నా వర్మగా నాకు తెలుసు అని చెప్తాను. అలాగే మాట్లాడేవాళ్ళు వచ్చి, అమ్మ ఇది షార్ట్, ఇక్కడ నుంచి ఈ డైలాగ్ ఇక్కడ దాకా చూసుకున్నారా, ఓకేనా టేక్ అని ఎలా మాట్లాడతారు. అది ఓకే, నన్ను చూసి లక్ష్మీదేవిలా నేను ఫీల్ అయ్యారు అనమాట. సో అలా చేశాను అనమాట. బట్ రాఘవేంద్ర గారి గురించి బెస్ట్ కాంప్లిమెంట్ తీసుకున్నాను నేను. చిరంజీవి గారు కూడా బాగా చేస్తున్నావు అన్నారు. చాలా నేను స్టార్స్తో వర్క్ చేయకపోయినా ఇలాంటి కాంప్లిమెంట్ నాకు చాలా ఉన్నాయండి. కమల్ హాసన్ గారు మెచ్చుకున్నారు నన్ను ఒకసారి చూసి. తర్వాత ఎస్పీబీ గారు అయితే అసలు నన్ను పిలిపించి మౌన పోరాటం సినిమా చేశాక అన్నం తినే ఒక షార్ట్ ఉంటుంది, అది రియలిస్టిక్గా నేను చేశాను. అది చాలా కష్టం, అన్నం కలుపుకోకుండా అన్నం ఇలా కుక్కేసుకొని తినాలన్నమాట. అది చాలా ఇక్కడ దాకా పట్టేసింది కూడా. అలాగే చేశాను, కంటిన్యూ చేశాను ఏడుస్తూ. ఆ షార్ట్ చూసేసి ఒకసారి ఆ అమ్మాయిని పిలవండి చూడాలని అని పిలిచారనమాట. రీ రికార్డింగ్ జరుగుతుంది అనమాట ఆ సీన్కి. వస్తే వెళ్ళారనమాట. వెళ్తే మాట్లాడి, ఏం చేసావమ్మా షార్ట్, అసలు దీనికి నార్మల్ ఆర్ఆర్ కాదు ఇంకా బెటర్గా, అంటే ఎస్ జానకి గారే మ్యూజిక్ దానికి, కొన్ని ఆర్ఆర్ ఆయన కూడా వర్క్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఆయనకి నా ముందే కూర్చోబెట్టి ఈ చూడు ఆర్ఆర్ ఇలా వేస్తున్నాను ఈ షార్ట్ కోసం అనేసి ఆర్ఆర్ చేశారనమాట. సో ఆయన దగ్గర కూడా కాంప్లిమెంట్స్ తీసుకున్నాను. ఇలా చాలా మంది దగ్గర మంచి పేరు అయితే ఉందండి. ఈవిడే చేయొచ్చు ఈ క్యారెక్టర్, ఇంకెవరు చేయలేరు అన్నమాట. రామోజా గారు తెలుసు కదా, మీ అందరికీ తెలిసిన విషయమే, ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. ఆయన అయితే ఎంతమందిని చూసినా కూడా ఈ క్యారెక్టర్ ఏమన్నా అమ్మాయే బాగుంది, పర్ఫార్మెన్స్ చూశాను అంటే వీడియో తీసి పంపిస్తారు కదా ఆఫీస్కి, ఈ అమ్మాయి తప్ప ఎవరు సూట్ అవ్వరు ఈ క్యారెక్టర్కి, అమ్మాయిని ఓకే చెప్పండి అని చెప్పారనమాట. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజున ఇక్కడ లేను. ఈనాడు సంస్థతో మీకు లాంగ్ జర్నీ కదా. అవును, మెయిన్ అంటే మౌన పోరాటంలో వచ్చేసి చాలా కష్టపడ్డామండి. ఎట్లా అంటే అరకులో షూటింగ్ కదా, అది రియలిస్టిక్ మూవీ కాబట్టి చెప్పులు వేసుకోకూడదండి, ఏ సీన్లో కూడా చెప్పులు ఉండకూడదు. అక్కడేమో ఫుల్ ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి కాళ్ళంతా. ఎన్ని దెబ్బలు తిన్నానో ఆ సినిమాలో అయితే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లెగ్స్ మొత్తం స్క్రాచెస్ అండి. పరిగెట్టి రమ్మన్నారు, చెప్తున్నాను డైరెక్ట్గా టెన్షన్ వచ్చే అన్నారు. అవన్నీ చూసుకోరు కదా, నాకు టెన్షన్. పరిగెట్టుకుని వచ్చాను, ఫుల్ బ్లడ్ అనమాట, ఇలా స్క్రాచెస్ లాగా అయిపోయి రక్తం అలా కారిపోయింది. కంటిన్యూటీ నెక్స్ట్ డే అలాగే మళ్ళీ స్నానం చేయలేకపోయాను, బ్లడ్ మండిపోతుంది. అలాగే ఆయింట్మెంట్స్ పూసుకొని చేసుకుంటూ ఏడుస్తూ చేసేదాన్ని అనమాట. రాళ్ళ మీద పడమనేవాళ్ళు, డబ్బని పడాలి. ట్రైబల్ అనగానే మీకు చెప్పులు లేకుండా చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆ చెప్పులు లేకుండా ముళ్ళు అందులో ఫారెస్ట్ కదండి, ఎక్కడేముంటుందో తెలీదు, ఆ ముళ్ళలో పరిగెట్టడం, ముళ్ళు గుచ్చుకోవడం. నిజంగా నా క్యారెక్టర్ లాగే చాలా ఇచ్చేసాం, కానీ చాలా ఇప్పటికీ మర్చిపోలేము. మంచి సినిమా, మంచి పేరు వచ్చింది. దాని తర్వాత అంతలా కష్టపడి చేసిన క్యారెక్టర్ ఏమైనా ఉందండి? అంతలా కష్టపడింది అని కాదు, కానీ నేను ఏ సినిమా చేసినా కూడా ఆ క్యారెక్టర్కి నేను ముందు స్టోరీ చెప్పేటప్పుడే ఇప్పటికీ ఉందండి. ఇప్పుడు సీరియల్లో కూడా ఆ క్యారెక్టర్ ఏంటంటే, ఆ క్యారెక్టర్లోకి ఆ బాడీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒక మౌంటైన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మెంటాలిటీ ఎలా యాక్ట్ చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, అవంతా నేను ఫిక్స్ చేసుకుంటాను అనమాట. సో అలాగే ప్రతి సినిమా చేసుకుంటూ వచ్చాను. అలా చేసిన దాంట్లో మన ట్యాక్సీ వాళ్ళ వచ్చి ఇలాగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న ఇదే చెప్పారనమాట, ఆస్మా లాగా. ఆ క్యారెక్టర్ని నేను రియలిస్టిక్గా చేయాలి, ఎలా ఉంటుంది అనేసి నేను మొత్తం యూట్యూబ్లో చూసుకొని చెక్ చేసి గూగుల్ చేసి అలా ఉంటే ఎలా బ్రీత్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి అది చెక్ చేసుకొని చేశాను. ఎవరు కనిపించినా నేను చిన్న బిట్టే చేసింది, బట్ చాలా న్యాచురల్గా ఉంది, రియలిస్టిక్గా. మీకు ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు నాకు, మీరు నిజంగా ఆ ప్రాబ్లం ఉన్నట్టే చేశారు ఏంటండి అని అడిగారు. నేను గూగుల్ చేసి చేశానండి, గూగుల్ మాతో ఉన్నాక మనకేంటి అనేసి. ఇప్పుడు ఈ సైకాలజీ ఇవంతా కూడా నాకు బికాస్ ఆఫ్ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా దీంట్లో చదివి నేను నేర్చుకున్నదే. నేను చాలా మంది ఫాలో అవుతానండి. జిడ్డు కృష్ణమూర్తి గారు మై ఫేవరెట్ అండి, బీబీ పట్టాభిరామ్ గారి నుంచి అలా చాలా మంది చూస్తూ వాళ్ళ దగ్గర విషయాలు తెలుసుకుంటూ, ఎందుకంటే ప్రొఫెషనల్గా వాళ్ళు ఇదిగా ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర మంచి విషయాలు ఉంటాయి. సో అవన్నీ చూసుకొని నేను ఫాలో అవ్వడం చేస్తుంటాను. ఆయన ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం కెరీర్ ఎంత కెరీర్ ఉంటుందో తెలియదు. అవును, కెరీర్ ఉన్న రోజుల్లోనే దీపం ఉన్న రోజుల్లో ఇల్లు చక్క పెట్టుకుని అని చెప్పేసి సేవింగ్స్ అని, లేకపోతే ఫామ్ హౌస్లు అని, లేకపోతే ఇవన్నీ ప్లానింగ్స్ ఉంటాయి. మీ ప్లానింగ్స్ ఏంటి, ఏమైనా చేసుకున్నారా అట్లాంటి ప్లాన్స్ ఏమన్నా? ఎంత కావాలంత ఉందండి, అదేం లేదు. నేను మొన్న ఏదో అన్నానేసి మీరు అడుగుతున్నట్టున్నారు, నాకు డబ్బులు వద్దు, నగలు వద్దు, కారు వద్దు, బంగ్లా వద్దు అని చెప్పాను. అది మనసుకి వద్దు, కానీ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, పిల్లలకి కావాలి కదండి, పిల్లలు బతకాలి కదా. పిల్లలకి అందరికి మన ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ ఉంటేనే నేను మెడిటేషన్ కూడా చేయగలను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే నేను స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా. సో అంతవరకు ఉంది, కానీ ఓవర్ గా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ నేను బిజినెస్ లాగా ఇలా సంపాదించాలి, ఇన్ని పెట్టేయాలి అనేసి చేసుకోలేదు.
సో మీరు ఏదో వైబ్రేషన్లో తెలిసినట్టుంది. ఈ పాయింట్ నేను మాట్లాడదామని అనుకున్నాను యాక్చువల్లీ. మీరు అదే పాయింట్ తీశారు. ఏంటంటే నేను నా గురించి చెప్పట్లేదు, వేరే వాళ్ళు చెప్తున్నా. ఒక కథ నేను విన్నాను. సిద్ధేశ్వర స్వామిని బెంగళూరులో ఉంటారు, విజయపురంలో. ఆయన తెలుసా మీకు? పునీత్ రాజ్ కుమార్ గారికి ఎంతమంది వచ్చారు ఇదైనప్పుడు, బాడీ వెకేట్ చేసినప్పుడు ఈయనకి అంతమంది వచ్చారు. తెలుసా మీకు సిద్ధేశ్వర స్వామి అంటే? కర్ణాటకలో అండి, విజయనగరంలో ఉండేవాళ్ళు. ఆయన చనిపోయారు. అంటే ఏంటంటే నరేంద్ర మోడీ గారే వచ్చి ఆయనకి పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇస్తే వద్ద రిజెక్ట్ చేసిన ఆయన. సో అంత గొప్ప మనిషి. ఆయన చెప్పాడు, ఒక స్టోరీ చెప్పాడు. ఏం చెప్పారంటే అంతా వచ్చేసి ఒక స్టోరీ లాగా చెప్తాను. ఒక అతను రైతు ఉంటాడు. ఆ రైతు వచ్చేసి పొలం దున్నుతున్నప్పుడు అంటే ప్రశాంతంగా ఉంటాడు, హ్యాపీగా కష్టపడతాడు, పొలం దున్నుతాడు, వచ్చే డబ్బులతో తింటూ ప్రశాంతంగా ఉన్న జీవితం గడుపుతుంటాడు. అలాంటి మనిషి ఏదో గొంతు తవ్వినప్పుడు అందులో బంగారం నాణ్యాలు ఉండే ఒక బిందె దొరికింది, ఒక బంగారు నాణ్యాలు. అది తీసుకొచ్చి అందరికి చూపించాడు. అమ్మ నీకేంటి కోటీశ్వరుడు అనేసి అక్కడి నుంచి ఆయన స్టేటస్ పెరిగిందని అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ ఊర్లో అంతా. ఓహో నేను కోటీశ్వరణ అనుకొని సరే బాగా అందరి ముందు ఈగోతో ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ అలా బతుకుతున్నాడు అనమాట. బ్రతుకుతుంటే అలా ఉంటూ ఉన్న డబ్బులంతా ఇంకా పొలం అంటే డబ్బులు ఉన్నాయి కదా, రిచెస్ట్ పర్సన్ కదా, నేను పొలం దున్నకూడదు అనేసి పొలం దున్నడం కూడా మానేసి ఇంట్లో కూర్చొని వచ్చే వాళ్ళకందరూ కాఫీ టీలు కూడా వాళ్ళతో పొగిడించుకోవడం, స్టేటస్ ఇది నా లెవెల్, దిస్ ఇస్ మై లెవెల్ అని చెప్పుకుంటూ అలా ఉండిపోతూ లాస్ట్కి అతనికి మొత్తం ఇదైపోయాడు. అంటే డబ్బులంతా లేకుండా అయిపోయింది. అప్పుడు ఫ్యామిలీలో చెప్పారు, 1000 నాణాలు పెట్టుకుని ఏం చేసుకుంటావు, ఖర్చు పెట్టు, ఏం చేసుకుంటావు ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టు అంటే నేను అది తగ్గిపోతే నా స్టేటస్ తగ్గిపోతుంది అని అది అలాగే దాచి దాన్ని వాడడం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు. అలా ఉండిపోతూ రోగం తెచ్చుకున్నాడు. రోగం తెచ్చుకున్నప్పుడు కూడా అలా ఉండిపోయాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆ డబ్బులు నువ్వన్నా ఖర్చు పెట్టి దాన్ని సంతోషంగా బ్రతికి ఉండాలి, 10 మందికి పంచి ఉండాలి. రెండూ చేయకుండా అలా మూలన పడి అతను చనిపోతే ఆ డబ్బులు ఏమైనట్టు, ఎవరు చూసినట్టు? ఇలాగే తీసుకెళ్ళిపోయి డబ్బుల్ని 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, ఎన్నెన్నో కోట్లు ఉన్నాయి తీసుకొని స్విట్జర్లాండ్లో పెడితే స్విట్జర్లాండ్ వాళ్ళు అక్కడ ఉంటే మీద డబ్బు ఉందని పేరుకి కానీ లిక్విడ్ క్యాష్ ఎక్కడ, ఇది ఒక ఏమంటారు సర్క్యులేషన్ అవ్వాలి కదా, అవుతేనే కదా 10 మంది బాగుంటారు. ఇవి నువ్వు డబ్బు ఖర్చు పెడితే ఆ 10 మంది దాన్ని తింటారు, ఇంకేదో చేయొచ్చు. అది ఏమి చేయకుండా అలా దాచుకోవడం కరెక్ట్ కాదని నేను కథ విన్నాను. అందుకే మీకు ఆడియన్స్కి అది ఉండని. సో ఎంతకాలం అంత దాచుకోండి, మిగతా ఖర్చు పెట్టండి, వేరేకి పెట్టండి, అంతే. దాన్ని దాచుకునేంత వరకు అది దాని నుంచి ఫలితం అయితే లేదు. అదే నేను చెప్తాను. ఎందుకు అడిగానంటే అండి మీకంటే కాస్త సీనియర్ ఆర్టిస్టులు కానీ లాస్ట్ స్టేజ్లో వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పి అవును చాలా ఇబ్బంది. మనం విన్నాను కూడా, కొన్ని ఇంట్రెస్ట్ చూసి పాపం కలవాలనుకున్నాను యాక్చువల్లీ, వాళ్ళని కలవాలని కూడా అనిపించింది. అవధి మాత్రం ఉండకూడదండి, అలా మాత్రం చేసుకోకూడదు. ఎంతవరకు కావాలో అంతవరకు కాపాడుకోవాలి, అది జాగ్రత్త పడాలి. నేను డబ్బుల విషయం నేను పట్టించుకోనండి. నాకు ఫస్ట్ నుంచి కూడా డబ్బు అనేది దాని మీద మైండ్ లేదు. ఎప్పుడు మా మదరే, మొత్తం మా మదరే. నాకు అసలు చెప్పాను కదా, నాకు ఎంత వచ్చింది ఎంత పోతుందో కూడా తెలిసేది కాదు. మా మదర్ చూసేవాళ్ళు. కొంచెం తెలుసు కదా అండి, నష్టపోయేది ఉంటుంది, నేను లేదని చెప్పను. నష్టపోయినా కూడా పర్లేదు, ఇట్స్ ఓకే అనుకున్నాను. అసలు ఆ మైండ్ సెట్ ఉండాలి, అదే అంటున్నాను. ఇప్పుడు కొంత పోతుంది అనుకోండి, పోయినా ఇట్స్ ఓకే, ఉన్నది చాలు, ఇది ఇంత హ్యాపీగా బతకచ్చు కదా, అన్నీ మనం ఎంత దాచుకుంటామో అనే ఫీలింగ్తోనే ఉండేదాన్ని. కాబట్టి నాకు ఏది మైండ్కి బాధ పెట్టలేదు. ఇప్పుడైతే మా హస్బెండ్ అన్ని చూసుకుంటారు, నేను ఎప్పుడూ చూసుకోను. ఇంకా నెక్స్ట్ మా పిల్లలు చూసుకుంటారు. నాకైతే ఫైనాన్షియల్గా నాకు ఆ స్ట్రెస్ ఇది నాకు వద్దు, ఆ టెన్షన్స్ నాకు వద్దు. నేను ఎంతో బతికేస్తాను. ఫస్ట్ నుంచి నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఓకే దీంతో బతికేయచ్చు కదా అనేసి. అందుకనే నేను మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి కారణం కూడా అదే. చాలు, ఇట్స్ ఓకే చాలు అనుకుని వదిలేస్తాను నేను. ఆ మైండ్ సెట్ లేకపోతే మనం హ్యాపీగా ఉండలేము. మెయిన్ ఇది కూడా ఒక రీజనే. ఒక హెల్త్ సీక్రెట్కి మెయిన్ రీజన్ ఏంటంటే పట్టుకున్నంత వరకు మీకు ఆ స్ట్రగల్స్ ఉంటుందండి. బంధం అనేది నాట్ ఓన్లీ ఫ్యామిలీయే కాదు, ఈ డబ్బు బంధం, ఇవన్నీ ఈ స్టేటస్ కానీ ఇవన్నీ. ఒక పేపర్ ఉందండి, ఒక పేపర్ వచ్చి నోట్బుక్లో ఒక 2 పేపర్లు అతుక్కుపోయింది అనుకోండి, అది తీయాలంటే చిరిగిపోతుంది, టేర్ అవుతుంది. అదే మీరు అది సపరేట్గా ఇదిగా ఉంటే సపరేట్గా ఇది ఒకటి తీయగలరు, పేజ్ తిప్పగలరు. సో అలాగే మన బంధం కూడా బుక్లో ఉన్నట్టే ఉండాలి, కానీ ఆ పేజ్ చిరిగిపోయే పొజిషన్లో అంత టేర్ అయ్యే పొజిషన్లో బంధం ఉండకూడదు, దేని మీద అంత అటాచ్మెంట్ ఉండకూడదు అని నేను చెప్పేది. డిటాచ్డ్గా ఉండాలి. గ్రేట్ అండి, చాలా విషయాలు చెప్తున్నారు. అయితే మేడం మీరు మోటివేట్ అయ్యారా? ఇప్పుడు పాటిస్తారా? మీరు పాటించాలి. 5 C's చెప్పారు కదా, 5 C's పాటిస్తారా? ఇంకా చాలా బాగున్నాయి. మిగతా కూడా బాగున్నాయి, బాగాలేవని కాదు, అవి ఇది కూడా బాగుంది. చూడండి, బుక్ లో ఏదైనా మీరు అటాచ్ అయిపోతేనే మీకు పెయిన్ వస్తుందండి. ఏదైనా అప్పుడే మీకు గొడవలు ఏదైనా వస్తాయి. డిటాచ్డ్గా ఉండాలి, కానీ దాంట్లో కలిసే ఉండాలి మనం. ఒక బుక్ లాగా, ఒక నోట్ బుక్ లాగా ఉండాలి.
మీరు దాదాపు 3 దశాబ్దాలు 4 దశాబ్దాల నుంచి సినిమా ఫీల్డ్లో సీరియల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వచ్చిన మార్పులు సీరియల్స్కి సినిమాలకి తేడా ఏంటి, వచ్చిన మార్పులు ఏంటంటే ఏం చెప్తారు? కొత్తగా రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్పాలి? మార్పులు చెప్పడానికి మనం ఎవరండి, మనం అనుకున్నంత ఏమి అబ్జర్వ్ చేస్తున్నారు, అది చెప్పడానికి కూడా అవకాశం ఉండదండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అండి ఇది, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో మీకంటే మేము బెటర్ చేయాలి, మాకంటే మేము బెటర్ చేయాలని చెప్పేసి ఇంకా హై వెళ్ళిపోతున్నారు. దాన్ని ఆపకమని చెప్పలేను, కానీ నా అభిప్రాయం ఏంటంటే సీరియల్ అంటే ఒకప్పుడు ఉన్నట్టుగా కొంచెం స్టోరీ మీద ఉంటే బాగుంటుంది. తర్వాత ఆ నెగిటివ్ నాకు అస్సలు సీరియల్స్ నిజంగా చెప్తాను, ఫ్రాంక్గా మీరు అడిగారు కాబట్టి నేను ఓపెన్గా చెప్తాను ధైర్యంగా. ఆ నెగిటివ్ క్యారెక్టర్లు వాళ్ళని కుట్ర పన్నడం అస్సలు నాకు నచ్చదండి. నాకు యాక్ట్ చేసేటప్పుడు కూడా అబ్బాయి ఏంటండి ఇంత తిట్టాలా, ఇప్పుడు ఇతని మీద పగ తీసుకోవడం నాకు అవసరమా, ఇదే ఉంటుంది. మేడం మీరు బయటకు రండి, క్యారెక్టర్లోకి రండి, మీరు దుర్గా, మీరు అసలు యమునా కాదు ఇక్కడ, మీరు మర్చిపోండి. ఎందుకండి అంత ద్వేషం, ఎందుకో క్షమిస్తే అయిపోతుంది కదా, 2 నిమిషాలు అయ్యే పనికి ఎందుకండి ఇంత పగలో ప్రతీకారాలు? 2 నిమిషాలు అయిపోద్దని వాళ్ళ భయం రావాలి కదా, మరి ఎపిసోడ్స్ రావాలి కదా. అంటే ఏమని ఇంకొక సీరియల్ చేసుకోవచ్చు అంటే అది కూడా ఒకప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీ అంటే 10 మంది సరదా గడిపి ఒక సీరియల్ చెప్పండి, సరదాగా గడుపుతూ ఒక ఇంట్లో ఉంటూ వాళ్ళు ఒకరు ఆఫీస్కి వెళ్ళారు, ఒకరు వంట చేస్తూ మాట్లాడేది. అంటే ఒకప్పుడు బాలచంద్ర గారు చేసేవాళ్ళు అది, ఇలాంటి సీరియల్స్. అది ఎంత బాగుండేది తెలిసి అప్పట్లో. అంటే ఇంట్లో మదర్ ఎలా ఉంటుంది, ఫాదర్ ఎలా ఉంటారు, ఇంకొకరు ఏదో పని చేసుకుంటూ ఇంకేదో ఆఫీస్కి వెళ్తారు. డ్రామా అనేది అలా కూడా నడిపించవచ్చు, అలా నడిపించట్లేదు. కొంతవరకు ఈవిలో శ్రీకాంత్ ప్రొడక్షన్ అప్పుడు నడిపించేవాళ్ళు, దూరదర్శనం వచ్చేది కదండి, అలా ఉండాలి సీరియల్ అంటే. సినిమా అంటే ఇంకా మనం దాన్ని మాట్లాడలేము. ఇంకా సినిమా అంటే కొంచెం కొన్ని కొన్ని బాగున్నాయి, తక్కువ అండి. ఇప్పుడన్నా దీంట్లో ల్యాప్టాప్లో పెట్టుకొని మూవీస్ ఇష్టమే, నాకు మూవీ చాలా ఇష్టం చూడడం. అక్కడ సస్పెన్స్, థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ ఇష్టం. ఎందులో ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మలయాళం ఇది అన్ని సినిమాలు చూస్తాను ఎక్కువ, మలయాళం అలాంటివి బాగుంటాయి. ఇప్పుడు ఇంకా మిగతా ఆర్టిస్టులతో కంపేర్ చేసుకుంటే మీ కొలీగ్స్ అన్న ఆఫ్ కోర్స్ మీ సమకాలికులు అనొచ్చేమో, ఆ టైంలో మీతో పాటు చేసిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది చాలా మంది కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు సినిమాల్లో. మీరెందుకు ఆ టాక్సీ వాళ్ళ దగ్గర ఆగిపోయారు? సీరియల్స్ ఉండడం వల్ల లేకపోతే సీరియల్స్ ఉండడం వల్ల? అంటే టాక్సీ వాళ్ళు చేసినప్పుడు కూడా నేను నైట్ షూటింగ్ కాబట్టి నేను వెళ్ళి చేయగలిగాను. అంటే ఏంటంటే నాకు 2 సీరియల్స్ ఉండేది కాబట్టి అది ఏంటంటే డేట్స్ అడ్జస్ట్ చేసి నైట్ షూట్ కాబట్టి ఇక్కడ ఫినిష్ చేసుకుని సీరియల్ అక్కడికి వెళ్ళి అలా చేశాను కాబట్టి అది చేయగలిగాను. బట్ సినిమా అంటే మేము సీరియల్స్ మానేయాల్సి వస్తుంది. సీరియల్స్ చేసుకుంటూ సినిమా చేయలేము, ఎందుకంటే డేట్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ముందు ప్లాన్ చేసుకుంటారు, అది చేంజెస్ వస్తాయి. మనం సీరియల్స్ అలా కాదు, టెలికాస్ట్ ఉండవు సీన్స్, ఇంకా చేయాల్సిందే. నేను ఇంకా మనకు ఫీవర్ వచ్చినా మేము షూటింగ్ చేయాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో మేము ఎలా సీరియల్ చేసామో చాలా ఇబ్బంది పడుతూ చేసాము, అంటే టెలికాస్ట్ ఉండవు ఇంక సీన్స్. సో కాబట్టి మన సినిమా మీద వెళ్ళాలంటే సీరియల్ మానేయాల్సి వస్తుంది. పెద్దగా ఇంట్రెస్ట్ కూడా అంతగా లేదు, మంచి క్యారెక్టర్స్ చేయకూడదనే లేదు. అంటే ఏది ప్రజెంట్లో ఉంటున్నాను, ఫ్యూచర్ ప్లాన్లో ఏమీ లేదు. చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడైతే నా మైండ్లో ఇది చేసేసి కొంచెం మెడిటేషన్ కూడా కొంచెం టైం ఇవ్వాలనుకుంటున్నాను. అది కొంచెం రిలాక్స్ అవుదామని కూడా ఉంది, అలా కూడా వెళ్ళాలని ఉంది. మేడం ఇంత బిజీగా ఉంటున్నారు, సీరియల్స్ అని అవని ఇవని, పిల్లల పరిస్థితి ఏంటి? ఎలా పెంచారు పిల్లల్ని? ఇప్పుడు 2 పిల్లలు అని చెప్పి ఆడపిల్లలు అందుట్లో మళ్ళీ ఎట్లా వీళ్ళ పిల్లల పెంపకం ఎలా జరిగింది? పెంపకం అనేది నా పిల్లల గురించి నేను చాలాసార్లు చెప్పేశాను. ఆ టాపిక్ అని కాకుండా జనరల్గా నేను కొంతమందికి ఇది టిప్స్ ఇద్దాం అనుకున్నాను. అంటే చాలా మంది కమెంట్స్ అడుగుతున్నారు, పిల్లలు ఎలా పెంచాలండి, ఏంటి టిప్స్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతుంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేబీ స్టమక్ లో ఉన్నప్పటి నుంచే మనం ఏమంటారు వాళ్ళకి ఇది ఇవ్వాలి. వాళ్ళకి ఏమంటారు మనం ఏం తింటామో, ఏం మాట్లాడతామో, ఏం థింక్ చేస్తామో అదంతా బేబీకి వెళ్తుంది. ఓన్లీ ఫుడ్డే కాదు, ఫుడ్ అనేది మన న్యూట్రిషన్, ఫుడ్ తినడం కాదు, మైండ్ కూడా న్యూట్రిషన్ ఉండాలి. సో ఇంకా చెప్పాలంటే ఎంత మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి మంచి పాజిటివ్గా ఉంటే ఆ పిల్లలకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి లైఫ్. మనం అనుకుంటాం అప్పట్లో చెప్పిన అభిమన్యుడు స్టోరీ అయితే నిజమో, అవన్నీ మనం స్టమక్లో ఉన్నప్పుడే వింటారు వాళ్ళు. సో అక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ అవుతుంది. అది అయిన తర్వాత మా పాప పుట్టినప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ ఒక్క నిమిషం కూడా ఫంక్షన్ కూడా వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే ప్రతి మూమెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడు అంటే నేను ఒకటే అంటాను, పిల్లలు మీకు పెంచే ఓపిక ఉంటేనే కనండి, లేదంటే నిజంగా చెప్పాలంటే వద్దనంట. ఎందుకంటే ఈ సమాజానికి మనం ఏమంటారు ఒకటి లోక కళ్యాణం లాగా ఒక మంచి ఇది పిల్లలు ఇవ్వాలి, సమాజానికి అది మంచిది అవుతుంది.
సో కాబట్టి మీరు అక్కడి నుంచి మీరు కేర్ తీసుకోండి. మీ ఒక్కరిదే రెస్పాన్సిబిలిటీ కాదు, ఈ ప్రపంచానికి కూడా మీరు మంచి చేయాలి, ఆ పిల్లల వల్ల ఒక మంచి జరగాలి. ఇది చాలా డీప్ అంటే నిజం అండి, ఇది నిజంగా జరగాలి. అప్పట్లో అంతా అలాగే పెంచేవాళ్ళు. సో నేనేమంటానంటే పుట్టే ముందు నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి, ప్లాన్ చేసుకోండి. మీరు ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా కూడా, మేము కూడా వర్క్ చేసేవాళ్ళమే. నేను కూడా మా పాపకి 3rd month 7th month అంతా వచ్చి వర్క్ చేశాను. కానీ దాని తర్వాత ఆపేసాను. ఇంకా ఆపేసి ఏంటంటే ముందు మెడిటేషన్ అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. భగవద్గీతలో కూడా ఒకటి ఉంటుందండి, ఆ భగవద్గీత అంతా వింటూ మన అలాంటి బుక్స్ అది చదువుతుంటే డెఫినెట్గా పిల్లలు కూడా ఒక స్పిరిచువల్గా కూడా మంచిది అవుతుంది. సో అలాంటిది ఫస్ట్ చేయాలండి. అది చేసిన తర్వాత పిల్లలు పుట్టాక బెస్ట్ వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీ ఇవ్వాలండి. ఇప్పుడు చాలామంది లేదండి మాకు రావట్లేదు ఏదో అని అంటారు. అది కాదండి, మీరు ముందే డాక్టర్స్తో మాట్లాడుకొని ఏంటనేసి చాలా ప్రొసీజర్ ఉందండి, అది చేసుకుంటే ఫీడింగ్ అనేది లేకుండా ఏ మదర్కి ఉండదండి. దానికి ఒక టిప్స్ ఉన్నాయి, వాటర్ ఎక్కువ తాగాలి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి, ప్రశాంతంగా ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో మీరు కంపల్సరీ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జనరేషన్ ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, పొల్యూషన్ ఎక్కువ బయట. సో మీరు అప్పటి నుంచే మీరు ఆ గ్రోత్లోనే మీరు ఏమంటారు, మీరు త్యాగం ఎప్పుడో చేయక్కర్లే, అక్కడి నుంచే మీ లైఫ్లో మీ నిద్ర ఇంపార్టెంట్ కాదు, ఆ టైంలో బేబీకి ఫీడ్ చేయడం ఇంపార్టెంట్. సో మీ నిద్రనే త్యాగం చేసి కంపల్సరీ బేబీని మదరే చూసుకోవాలి. ఎంత మదర్ దగ్గరకు ఉంటే బేబీ అంత ప్రొటెక్టివ్గా పెరుగుతుంది అనమాట, చాలా అటాచ్డ్గా ఉంటుంది. రేపొద్దునే ఫ్యూచర్లో కూడా పిల్లలు పేరెంట్స్ని దూరం చేసుకోరు. అటాచ్మెంట్ మనం అప్పటి నుంచి ఇవ్వాలి. తర్వాత ఎప్పుడో చాలామంది అంటుంటారండి, మా పిల్లలు మా మాట వినట్లేదండి, మేము ఏం చేయాలంటారు. ఫస్ట్ నుంచే అక్కడి నుంచే ఆ గ్రోత్లోనే మీరు ఇవ్వాలి. అవంతా కొంచెం వరకు మారచ్చు సమాజంలో, కానీ మీరు ముందు నుంచే మీరు అంటే ఏమంటారు మొత్తం అంత అటాచ్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి బయట ప్రపంచంలోకి చూస్తారు, కానీ మళ్ళీ తిరిగి మా అమ్మ దగ్గరికి వస్తారు. సో మీరు ఆ ఫీడింగ్ నుంచి స్టార్ట్ చేసి ఆ బేబీతో మీరు ఎంత ఇంటరాక్ట్ చేస్తున్నారు, ఎంతగా కలిసి ఉంటున్నారు, ఆ బేబీకి ఎంత మనం నేర్పిస్తున్నాం. గురువు అనేది మదరే కదండి. సో ఆ గురువు అనేది ఓన్లీ దీంతోనే సరిపోదండి. ఈవెన్ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఫుడ్ తినిపించిన దగ్గర నుంచి, పంపించడం దగ్గర నుంచి, ఇంటి ఫుడ్ నేనైతే పేరు చెప్పవచ్చో లేదు తెలియదు, బయట నుంచి నేను ఏ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్ పెట్టలేదు. 6 monthsలో పెడతారు కదా, పేరు చెప్పవచ్చో లేదు తెలియదు, పెట్టలేదండి. ఇంట్లోనే నేను స్ప్రౌట్స్ని ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని రాగిలో కలిపి రాగి పెట్టి తినిపించేదాన్ని. అది మీరు బయట ఫుడ్ కంటే ఇది బెస్ట్ ఫుడ్. ఇలాంటివి అప్పటి నుంచే మీరు ఇంట్రొడ్యూస్ చేస్తూ పిల్లలకి న్యాచురల్ ఫుడ్ ఇస్తూ, మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ, ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్, ఇమ్యూనిటీ అవన్నీ చూసుకుంటూ అక్కడి నుంచి వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో కూడా మదర్తో వాళ్ళకి ఇది ఉండాలి, అన్ని విద్య మనమే నేర్పించాలి. తర్వాత స్కూల్కి వెళ్ళిన అప్పటి నుంచి ఏంటంటే మీరు ఏమంటారు వాళ్ళకి ఒక మాట్లాడే పద్ధతి దగ్గర నుంచి వాళ్ళకి చెప్తే నేర్చుకోరండి. అందరూ ఏంటి మా పిల్లలు చెప్పాం వినలేదంటారు, చెప్తే వినరు. మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ముందు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి అంటే ఇదొక పాయింట్ నేను చెప్పాలి. ఇప్పుడు కొంతమంది హోటల్స్కి వెళ్తారు, కొంతమంది ఇప్పుడు ఇక్కడ హోటల్ స్టే చేస్తారు, అక్కడ టవల్స్ చాలామందికి అలవాటు ఉంది. అది మీకు ఫన్నీగా ఇప్పుడు అనిపించవచ్చు, కానీ అలాంటి టవల్ తీసుకొచ్చేయడం, ఆ నాప్కిన్ దగ్గర దాన్ని తీసుకొచ్చేయడం అలాంటివి చేస్తే అది పిల్లలు చూసారంటే డెఫినెట్గా వాళ్ళకి అదే మెంటాలిటీ వస్తుంది. సో మనది కానిది ఇది ముట్టుకోకూడదు అనేసి అక్కడి నుంచే నేర్పించుకొని రావాలి. తర్వాత మాట్లాడే పద్ధతి, పెద్దవాళ్ళకి ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక హ్యూమన్ బీయింగ్ ఫస్ట్, పెద్దవాళ్ళనే కాదు ఎవరికైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అలాంటి మాటలు చిన్నప్పటి నుంచి సరదాగా కూడా కామెడీకి కూడా మనం ఇది చెప్పకూడదండి. వాళ్ళ పిల్లలు గ్రాస్పింగ్ ఎక్కువ, వాళ్ళు తెలిసేసుకుంటారు. సో అవన్నీ నేర్పించుకుంటూ తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఎలా అంటే ఎడ్యుకేషన్ లాగా స్ట్రిక్ట్గా ఇది చేయాలి అని కాకుండా కష్టపడి చదువు తర్వాత లైఫ్ బాగుంటుంది అంటారు. ఆ మాట కష్టం అనే వర్డ్ వాడుతున్నారంటేనే వాళ్ళ మైండ్లో కష్టం, ఎడ్యుకేషన్ అంటే కష్టం, టఫ్ అని తెలిసిపోతుంది. అలా చెప్పకూడదు. అలా కాకుండా ఇష్టపడి చదివేట్టుగా చేయాలి. సో కష్టం అనే వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు వాళ్ళ ముందు. మీరు ఏం మాట్లాడుతో దాన్ని బట్టే అండి పిల్లలకి మైండ్లోకి వెళ్తుంది. ఇది కష్టం, చదువు అంటే కష్టం, అదంటే ఇదో టెన్షన్, ఇది కష్టం అనేది ఉంటుంది. ఆ టెన్షన్, స్ట్రెస్, కష్టం ఇవన్నీ వాడకుండా వాళ్ళని మంచిగా వాళ్ళతో ఉజ్జగిస్తూ మాట్లాడుతూ అలా తెలియకుండానే ఎడ్యుకేషన్లోకి ఇన్వాల్వ్ చేస్తూ ఇంట్రెస్ట్ ఏర్పించి ఇది చదివేసామంటే మనకి తర్వాత ఇలా గేమ్ ఆడదాం అనుకుంటున్నాం, అది ఇది కాదు. అంటే ఇది చేస్తే ఇది ఇస్తాను అని చేయకూడదు. అది అలవాటు అయిపోతే కూడా మళ్ళీ డేంజర్. ఏదైనా అతి అయినా బ్యాలెన్స్ ఇదే. ఇది చేసామంటే చాక్లెట్ ఇస్తామంటే చాక్లెట్ కోసం వాళ్ళు అలా కాకూడదు. అలా అది ఇలా ఎంజాయ్ చేద్దాము అనేట్టుగా చెప్పాలి. లేదు ఈరోజు మూడ్ లేదా, ఇట్స్ ఓకే అని బేబీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ మూడ్ అబ్జర్వ్ చేసేది మదర్ ఫాదర్ ఎవరు ఉంటారో ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఆ మూడ్ ఏంటి, తనకని అర్థం చేసుకోవాలి. బేబీని అర్థం చేసుకుంటూ దాంతో ట్రావెల్ చేస్తూ అలా చేస్తే వాళ్ళు చాలా అటాచ్డ్గా ఉంటూ మనకి ఎంత బాగా చదువుతారో. తర్వాత నేను చేసింది ఒక టిప్స్ చెప్తాను మీకు. ఇవన్నీ నేను చేసిందే. ఇంకొకటి ఏంటంటే మా అమ్మాయికి ఒక 7th 8th స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఇది ఎగ్జామ్స్ అంతా వచ్చినప్పుడు మార్నింగ్ ఎర్లీగా లేవాలి కదా,
నాకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు 4 o'clock లేచి చదవమని చెప్తున్నాం. మనం పడుకొని ఉంటే వాళ్ళకి చదవాలని మూడ్ రాదు. అందరూ పడుకున్నారు, మనమేం చదవాలా, ఇదేం కర్మ అనే ఫీలింగ్ రాకూడదంటే నేనేం చేసేదాన్ని, వాళ్ళకంటే ముందు లేచి వాళ్ళని లేపేసి కూర్చోబెట్టేసి నేను వెళ్ళి కాఫీ టీ పెట్టుకొని తాగేసుకుంటూ ఏదో బుక్ చదువుతూ పక్కన కూర్చునేదాన్ని. పక్కన కూర్చుంటూ అలా మరీ టైర్డ్గా ఉంది అంటే కూడా కాళ్ళు ఇలా ప్రెస్ చేస్తూ నువ్వు చదువుకోరా అనేసి అలా మసాజ్ చేసినట్టు చేస్తూ చదివిపించేదాన్ని. మా వారు కూడా ఏంటి నువ్వేనా ఐఏఎస్ చదువుతున్నావని అడిగేవాళ్ళు. అలా కాదు, వాళ్ళకి మదర్ పక్కన ఉంది అన్న ఫీలింగ్, ఒక ప్రొటెక్షన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు పక్కన ఉన్నారు అంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే మన కోసం మా అమ్మ ఇలా కూర్చోంది అంటే మనం ఇంకెంత బెటర్గా చదవాలి అన్న ఫీలింగ్ మనం చెప్తే రాదండి, చేయాలి. సో ప్రతి ఒక్కటి మనం ఇలా చేస్తూ చదివించాలి. తర్వాత ఏ విషయం ఉన్నా ఫ్రెండ్లీగా, మన అందరూ అంటారు ఫ్రెండ్లీగా అంటారు కానీ కొన్ని అగేన్స్ట్గా మాట్లాడతాం. కాదు, వాళ్ళు ఏం చెప్తారో వినాలి, వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి మనం వినాలి. ఆ ఫ్రెండ్స్ ఇలా అన్నారు, ఇది అయ్యింది ఇలా అంటే మనం వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి వినాలి. అంతేగాని ఒక పేరెంట్ లాగా మనం బిహేవ్ చేస్తూనే నేను ఈ ఫ్రెండ్ నాతో అన్నీ చెప్పుకోరా అంటారు. చెప్పిన తర్వాత ఇది ఎలా చేసావు అని అడుగుతారు. కాదు, నీకు ఇది రైటా అని వాళ్ళు ఆ క్వశ్చన్ వాళ్ళే వేసుకునే పొజిషన్ తీసుకురావాలి. ఇది రైటారా, ఇది ఓకేనా నీకు అని డిసిషన్ మేకింగ్ కూడా వాళ్ళకి ఇవ్వగలగాలి. అంటే ఇంట్లో కూడా ఏదైనా ఒక డిసిషన్ మేకింగ్ ఉంటే పిల్లల్ని యాడ్ చేయాలి దాంట్లో. కొన్ని విషయాల్లో ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇది ఓకేనా అంటే వాళ్ళకి నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అని వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ నేను ఇంట్లో ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అనుకుని వాళ్ళు ఇంకా ఇదిగా ఉంటారనమాట. డిసిషన్ మేకింగ్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. మనం తెలుసుకోవాలి, నీకేం తెలుసు, నీకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని కాదు. సో అలాగే కష్టం కూడా చూపించాలి. కష్టం చూపించడం అంటే మనం ఇంత కష్టపడితేనే మనకి డబ్బులు వస్తున్నాయి, ఊరికే రావు అనేది వాళ్ళకి తెలియాలి. అలా చెప్తూ నెగిటివిటీ ఎక్కడా మనం మాట్లాడకుండా, ఏదంటే అది అయ్యో నా కర్మ ఇదే అలాంటి మాటలు కూడా మాట్లాడకుండా, మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల మంది గొడవ పడకూడదు. ఇది అందరూ చెప్పుంటారు సైకాలజీలో. ఇది మీకు ఏమున్నా కూడా మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండిపోయి ఆ టైంలో ఫాదర్ని ఏంటి డాడీ ఇలా అనేసారు అంటే కూడా డాడీ కదరా అని మనం పాజిటివ్గా చెప్పాలి. కానీ మీ డాడీ అంతే అనేసి మనం నెగిటివ్గా మన బేబీని చాలామంది చేసేది ఏంటంటే డాడీ వస్తారు నేను కొడతారు అని చెప్తారు. అది నెగిటివ్. డాడీ వచ్చి విలన్ అయిపోతాడు పిల్లలకి చిన్నప్పటి నుంచి, అమ్మో డాడీ వస్తాడు కొడతాడని. అలా విలన్ చేయకూడదు. డాడీ కూడా ఏదో అలా అన్నారులే, ఇట్స్ ఓకే, మన డాడీ కదా, మన కోసం ఎంత కష్టపడుతున్నారు ఇలా చెప్పగలగాలి. మీకు ఎంత కోపం ఉన్నా ఆయన మీద పిల్లల ముందు చూపించకూడదు. ప్రేమతోనే మాట్లాడితే వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారనమాట, అంతగా ఎదుగుతారు. ఫస్ట్ ముందు ఆ ఎదగడమే ఒక పాజిటివ్ దీంతో ఎనర్జీతో ఎదుగుతారు. దాని తర్వాత ఓకే డెస్టినీ ఎలా ఉందో వాళ్ళ లైఫ్ ఏంటో, ఫ్రెండ్స్ సర్కిల్ అబ్జర్వ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. పెద్ద ఉంటారు అన్ని సీరియల్స్ కంటే ఇది ఎక్కువ వర్క్ ఉంటుంది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే ఇలా సాల్వ్ చేయమని చెప్తే వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. అప్పుడు మనకు ఓహో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళకన్నా బెటర్గా ఉన్నారు అన్నప్పుడు ఓకే గుడ్ అనిపిస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచంలో మన కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఫ్రెండ్స్ అనే వాళ్ళు మంచిగా లేకపోతే వీళ్ళు చెడిపోయే అవకాశం కొంచెం ఉంటుంది, ఎంత పేరెంట్స్ మనం చెప్పినా కూడా. సో అది కూడా ఇంపార్టెంట్. అది కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని మన ఇంటికి పిలిచి ఇన్వైట్ చేసి, బయట ఎక్కడో ఎందుకు మన ఇంటికి రండి, ఇంట్లోనే భోజనం వండి పెడతాను, మీరు ఇంట్లో ఉండి సరదాగా ఉండండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మనకు ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ అవుతారు. సో అలా పెంచుకుంటూ అలా చేయాలన్నమాట. ఇది ఒక పెద్ద ఆర్ట్ అండి. పిల్లలు పెంచడం అనేది ఒక్క మాటలో చెప్పేది కాదు. అంటే చెప్పా కదా, బేబీ స్టమక్లో ఉన్నప్పటి నుంచి అక్కడ వరకు కూడా మన సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉండాలి. నాకు తెలిసి ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు లెగిస్తారు, ఎప్పుడు ఇవన్నీ చేస్తారు మీరు? ప్యాషన్ అండి, వర్క్ అంటే ప్యాషన్ ఉంది కాబట్టి ఇదంటే ఇంట్రెస్ట్, పిల్లలు అంటే ఒక ఇష్టం అనమాట. సో అందుకని అన్నిటికీ టైం అలా కేటాయిస్తారు. కానీ చాలా స్పీడ్ ఉంటాను. మార్నింగ్ అయితే మా పని మనిషి అంటుంది, నీకు ఎదురుగా వచ్చి కొట్టుకుంటే నేను చచ్చిపోతాను మా, మీ బోన్స్ అని ఇరిగిపోతాయి అంటుంది ఆవిడ. ఎందుకంటే అంత స్పీడ్గా పనిచేయాలి. మా సర్వెంట్ వస్తుంది కదా, వచ్చి స్పీడ్గా అది తీసుకురా ఇది తీసుకురా కొంచెంగాలే విజిట అది బుక్స్ పెట్టుకో అది అరుస్తుంటాను కదా కిచెన్లో. అందరికీ తెలుస్తుంటుంది పొద్దున్నే ఒక ప్రళయం ఉన్నట్టు ఉంటుంది. ఆ సర్వెంట్ ఎదురుగా వచ్చారంటే బోన్స్ విరిగిపోతాయమ్మా మీరు వచ్చే స్పీడ్కి అని అంటుంటుంది. అంత స్పీడ్ అయిపోయి వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత అప్పుడు రిలాక్స్ అయ్యి అప్పుడు కాఫీ తాగేసి అప్పుడు నా గురించి ఇంకా ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు అంత ప్రెషర్ లేదు, కానీ చిన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని. అలా చేసి అక్కడి నుంచి మళ్ళీ షూటింగ్ వెళ్ళేదాన్ని. పరిగెట్టి 7:50 అండి వాళ్ళ వెహికల్ వచ్చేది. నేను షూటింగ్ వాళ్ళకి చెప్పేశాను అనమాట, అక్కడ 8:30కి ముందు రాలేనండి, మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి అని చెప్పేశాను. కాబట్టి వాళ్ళు 7:50కి అలా వెళ్ళగానే కాఫీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి 8:30కి అంతా టకటగా మేకప్ ఫినిష్ చేసుకొని సగం కార్లో సగం మేకప్ వేసుకొని లొకేషన్కి వెళ్ళిపోయి టకటగా సీన్ చూసేసి మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి వచ్చావా ఇంటికి, పాలు తాగేవా, సరే ఓకే పిల్లలతో ఎంతసేపు ఆడుకుంటున్నావు, కిందకి వెళ్ళి 1 hour మళ్ళీ పైకి వచ్చేయాలి మా షూటింగ్లో.
వారు అనలేదా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు చాలా ఏంటి? కూల్గా ఉంటారు. ఏముందండి, కొంతమంది అలా కూల్గా ఉండేటప్పుడు మనం ఇలా దేవుడు అలాగే ఏమంటారు కుదిస్తారని ఏదో అంటారు ఏదో. ఓకే. అలాగే మ్యాచ్ ఆయన చాలా కూల్గా ఓకే ఓకే ఇలా ఉంటారు. నేను ఇలా పరిగెడతాను, అరుస్తూ అరుస్తూ పరిగెడుతూ పని చేస్తూ ఉంటాను అనమాట. ఆయన చాలా కూల్గా ఓకే చెయ్యి అన్న టైంలో ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్పిరిచువల్గా ఎక్కువ నడుస్తుంది. మీ స్పిరిచువల్గా మీరు ఓకే విపాసన అన్నారు, అవును విపక్ష అంతవరకేనా? స్పిరిచువల్గా ఇంకేమన్నా మీరు గురూజీలు స్వామీజీలు ఇట్లాంటి నేను అవన్నీ నమ్మనండి ఎక్కువ. నేను ఏదైనా చెప్పాను కదా మీకు, ప్రాక్టికల్గా కనిపించాలి, కనిపిస్తే నమ్ముతాను. దేవుడు గుడి కూడా అంతేనండి. ఈ టాపిక్ తీశారు కాబట్టి చెప్తున్నా. గుడి అనేది కూడా మన గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఓ కోరికలు కోరి బయటకు వచ్చి నువ్వు మోసం చేసావు లేకుంటే మంచి పాపాలు చేసావంటే నీకు దేవుడు ఎలా మంచి చేస్తారు? సో దానికంటే మీరు గుడికి వెళ్ళకపోయినా దండం పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ 10 మందికి మంచి చేస్తే బతికేయండి చాలు. దేవుడు ఏమనడు, మీకేం పనిష్మెంట్ ఇవ్వరు. నాకు ఈ మంత్రాలు చెప్పు, నన్ను పొగుడు, అప్పుడే నీకు మంచి చేస్తాను, ఏ దేవుడు అడగలేదండి. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నదేనండి. మనసులో అనుకొని మంచి చేసుకుంటూ ఓకే ఒక డెఫినెట్గా ఒక ఎనర్జీ ఉంది, ఒక పవర్ ఉంది, ఒక దేవుడు ఉన్నాడు. నేను వెళ్ళనా అంటే తిరుపతికి వెళ్తాను. ఎప్పుడు టైం ఉంటే ఎప్పుడో గుడికి వెళ్తా, ఎప్పుడో దండం పెట్టుకుంటా. బట్ దానికి ఒక ఏమంటారు, దానికోసమనే కాకుండా మనం మంచిగా మార్గంలో నడుస్తూ ఉంటే 10 మందికి మంచి చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ జీవహింస చేయకూడదు. జీవం అంటే అన్ని జీవాలే, మీరు మనుషులు కూడా మనుషులాగే అది కూడా అన్ని జీవాల్ని హింసించకూడదు అనేది ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట. సో అది చేయకపోతే దేవుడు ఎందుకు నన్ను ఇది చేస్తాడు, పూజ చేయమని ఎందుకు అడుగుతాడు? నన్ను ఏం అడగడు. సత్యంగా ధర్మంగా పాటిస్తూ వెళ్తుంటే ఏ దేవుడు ఏమి చేయడు. అలాగని అన్ని బెండ్ అయిపోయి నన్ను చంపేయింది అడగకూడదు. మనం జాగ్రత్తగా ఏదో కత్తి వేస్తే తప్పించుకోగలగాలి. ఆ స్మార్ట్నెస్ వివేకం ఉండాలి. దాంతోపాటు 10 మందికి మంచి చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం. అది ఎంత అవుతుంది అంత. మంచి చేయకపోయినా చెడు కోరద్దు, ఎవరికి చెడు కోరద్దు. ఎవరికైనా ఈవెన్ మిమ్మల్ని నన్ను ఏదో నాకు బ్యాడ్ చేశారండి, ఏదో నన్ను పాలిటిక్స్ చేసి ఏదో చేసి నన్ను బ్యాడ్ చేశారు, అయినా కూడా ఇట్స్ ఓకే, ఆయనకు తెలియలేదు, ఓకే క్షమించేద్దాం, ఒక స్మైల్ చేసి వెళ్ళిపోతే ఏదో ఒక రోజు వైబ్రేషన్ మీకే ఒక ఫ్రీక్వెన్సీ ఏంటి ఇలాగా ఆవిడ అలా వెళ్ళిపోయింది ఏంటి మీకే రియలైజ్ అవుతారు డెఫినెట్గా. ఇది మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్లో ఉందండి. లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏమి ఇస్తారో ప్రపంచానికి అది డెఫినెట్గా మీకు అదే తిరిగి వస్తుంది. మీరు ఎగ్జాంపుల్కి బాగా టెన్షన్గా ఉంది, టెన్షన్ వేస్తుంది దేవుడు, ఐఎమ్ హ్యాపీ అంటే హ్యాపీ వస్తుంది. మీరు ఏం మాట్లాడతారో అండి ప్రతి ఒక్కటి ఆటం అండి. ఇక్కడున్న ఒక లైట్స్ దగ్గర నుంచి ఆ కెమెరా దగ్గర నుంచి మీరు అంత ప్రతి ఒక్కటి ఆటం, ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంది. అది డెఫినెట్గా మనం ఇది నేను చెప్పడం కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది సైంటిఫిక్గా చెప్తే కానీ మన నమ్మరు కదా జనాలు, ఇదేం పిచ్చి అంటారు. సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే ఐన్స్టీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే ఇవంతా ఆటం, అన్నిట్లో ఒక వైబ్రేషన్ ఉంది, ఇదంతా మెల్ట్ అయిపోతుంది, ఏదైనా చేంజెస్ అవుతూ ఉంటుంది అని కనిపెట్టారు. సో అలాంటప్పుడు నేను మంచి కోరుతాం. ప్రతి మాట మనం అనుకుంటామండి, అబ్బో నాకు కోపం రాకూడదు అని 5 సార్లు అంటే ఏంట్రా అని అంటాం. అంటే కోపం 5 సార్లు చెప్పారు మీరు. కోపం అనే వర్డ్ మా మైండ్ ఏం తీసుకుంటుంది తెలుసా? మీరు కోపం అంటే కోపమే తీసుకుంటుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ 93% వర్క్ చేస్తే మన కాన్షియస్ మైండ్ 7% వర్క్ చేస్తుంది. సో 93% కోపం అదే ఫిక్స్ చేసుకుంటుంది. కోపం ఓకే కోపం అనేది ఉంది అలా చెప్పకూడదు. ప్రతి మాట అక్కడ కూడా ఐఎమ్ పీస్ఫుల్, ఐఎమ్ హ్యాపీ బీయింగ్, ఐఎమ్ పవర్ఫుల్ బీయింగ్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి లైఫ్లో. సో అందుకని నేను ఏ గురూజీ దగ్గర వెళ్ళక్కర్లేదు. విపశ్యన అనేది ఆల్రెడీ 2006 ఇయర్స్ బ్యాక్ రాసి పెట్టేశాడు ఆయన. దాన్ని ఫాలో అవుతే సింపుల్ అండి. లైఫ్ అనేది చాలా సింపుల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంత కాంప్లికేట్ చేసుకోవద్దు లైఫ్ని. ఫస్ట్ 2 మాటలు, నిజాయితీగా నడుచుకో, మంచిగా 2 పూటలు భోజనం చెయ్యి, కష్టపడి పని చెయ్యి. నీ వల్ల నీ దగ్గర ఉండదు 10 రూపాయలు ఇస్తే ఇవ్వు, ఇవ్వకపోయినా పర్లేదు కానీ మోసం అయితే చేయకు. నిన్ను నమ్ముకునే వాళ్ళని జాగ్రత్తగా కాపాడు, అంతే. ఇది అయిపోయింది కదా లైఫ్. సింపుల్గా 2 లైన్లు అయిపోయింది. 2 లైన్ లైఫ్ గురించి. ఎందుకంటే అంత స్ట్రెస్ వచ్చిందా ఈరోజు హ్యాపీ లేదు, ఈరోజు మీరు వెళ్ళిపోండి, సీరియల్ అయిపోయింది, ఈరోజు వెళ్ళిపోండి అంటే మనం ఓకే రేపు నుంచి ఏం చేద్దాం, ఓకే మనం ఏం చేద్దాం, ప్లాన్స్ మార్చుకోవాలి. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వేణుగారు వచ్చాము, ఏమంటే ఈరోజు ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది, ఇంటర్వ్యూ లేదు, ఓకే ఇట్స్ ఓకే, వెళ్ళి ఏం చేద్దాం నెక్స్ట్, వెళ్ళిపోవడమే, అక్సెప్ట్ చేయడమే. ప్రతి సిచ్యువేషన్ అక్సెప్ట్ చేయాలండి. బాధనైనా సంతోషమైనా రెండింటినీ అక్సెప్ట్ చేయాలి. ఒక్క మనిషి చెప్పండి బాధ లేని మనిషిని ఒకరు చూపించాను, బాధ లేదు నాకు హ్యాపీయెస్ట్ పర్సన్ ఒక్క మనిషిని చూపించాను ప్రపంచంలో అంటే ఉన్నట్టే కదా. సో కోరిక రాగము ఉంది, ద్వేషము ఉంది, 2 ఉన్నాయి. 2 ఉండేటప్పుడు 2 బ్యాలెన్స్ చూస్తే అయిపోయింది. ఓకే ఇప్పుడు ఉంది కోపం ఉంది, ఇప్పుడు బాధ ఉంది, ఇంకొక 10 నిమిషాలు వెళ్ళిపోతుంది అన్న థాట్ తెలుసుకుంటే చాలు, మళ్ళీ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది అన్న విషయం. నేను మెడిటేషన్ వరకు అక్కర్లేదు. రియల్గా లైఫ్ నడిచే విధంలో
ఇప్పుడు బాధ ఉంది, ఇంకొంతసేపటికి వెళ్ళిపోతుంది. ఇదే శాశ్వతం కాదు, సంతోషమో శాశ్వతం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఒక పెద్ద కారు కొన్నారండి, ఏ కారు అనుకోండి, మీ బిఎండబ్ల్యూనో ఆడియో ఏదో కారు కొన్నారు. అబ్బా ఇది కదా, ఇది నేను సక్సెస్ అయ్యాను అనుకున్నారు. అనుకొని కార్లో జర్నీ చేస్తున్నారు, ఫోన్ వచ్చింది. అప్పటిదాకా హ్యాపీగా ఉన్నారు, ఫోన్ వచ్చింది, ఏదో ప్రాబ్లం చెప్పారు. మీకు హ్యాపీనెస్ ఉంటుందా కారుని చూసి? ఆ బాధలో ఉంటారా? బాధే కదా ఉంటుంది. సో మనం ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటాం సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. బాధ దానివల్ల వస్తువు వల్ల మనకు హ్యాపీనెస్ రాదు, మనం క్రియేట్ చేసుకోవాలి అంతే. ప్రతి ఒక్కటి మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎలా బ్రతకడం కాదు, ఎలా చనిపోవాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ డై కూడా తెలుసుకోగలగాలి. మరణం గురించి బాధపడకూడదు, భయపడకూడదు. మరణాన్ని ధైర్యంగా ఎదిరించి, ఓకే మన జర్నీ అంతా దేనికండి, డైకే, మరణించడానికి. అది గుర్తుపెట్టుకుంటే మీరు హ్యాపీగా లీడ్ చేస్తారు. నాకేం కష్టం, నాకేం కర్మ, నేను ఇంత అనుకున్నాను, నేను సక్సెస్ అవ్వలేదు, వాళ్ళు అది ఎదిగిపోయారు, నన్ను మోసం చేశారు, ఇవన్నీ వదిలేసి ఓకే అందరూ వెళ్ళేది ఒక రోజు ఏమంటారు, అలెగ్జాండర్ చెప్పాడు కదా, ఆయనకి మొత్తం ప్రపంచం గెలిచినా కూడా తెలియలేదు, లాస్ట్కి ఆయనకి కావాల్సింది 3/6 ఎంత అంతే, నాకు కావాల్సిన ప్లేస్ అని తెలుసుకున్నారు. సో అలాగని వైరాగ్యం కాదు, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోమని కాదు, నడవండి, గోల్స్ రీచ్ అవ్వండి, సక్సెస్ అవ్వండి. మా పిల్లలు కూడా సక్సెస్ అవ్వండి, రీచ్ అవ్వండి. అవ్వలేదా ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, ఆల్టర్నేట్ చూసుకో లైఫ్ని. ఇదే లైఫ్ కాదు, ఎందుకంటే శాశ్వతం కాని లైఫ్ గురించి ఎందుకు ఇదే కావాలి అని కోరుకున్నప్పుడేనండి. కోరిక అనేది కూడా ఇది కావాలి, ఇది నాకు వద్దు అన్నప్పుడే మీకు బాధ. ఇదైనా ఓకే, ఇలా ఉన్నా ఓకే, ఏదైనా నేను బ్యాలెన్స్ చేస్తారా అంటే మీకు రెండు లైఫ్లో బాగున్నట్టే, ఏదైనా బాగున్నట్టే. మీరు చెప్తుంది ఇదంతా కూడా షూటింగ్ స్పాట్లో కూడా ఇలానే ఉంటారా? మీకు నేను ఇలాగే ఉంటానండి. ఒకటి ఏంటంటే కొంతమందికి ఇష్టం ఉండదు, వాళ్ళు పారిపోతారు. ఓకే వాళ్ళ నాలెడ్జ్ అంటే మనం అందరినీ ఒకేలా మనం చూడకూడదు కదండి, వాళ్ళు వేరే థాట్స్ ఉంటాయి, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. సో వాళ్ళకి వదిలేస్తాను. అంటే ఉంటారు కదా కొంతమంది, బుద్ధుడు చెప్పాడు మూర్ఖులకి చెప్పొద్దు అని చెప్పాడు బుద్ధుడు చెప్పాడు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే వాళ్ళు వింటేనే చెప్పమన్నారు. ఇప్పుడు కూడా ఇష్టం ఉన్న వాళ్ళే చూస్తారు, వద్దనుకునే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ఓకే వాళ్ళు చూడరు. సో లొకేషన్ లో కూడా అంతే, ఎవరైనా నా దగ్గర వచ్చి ప్రాబ్లం అంటే డెఫినెట్ గా నేను చెప్తాను, ఇలా సాల్వ్ చేసుకోండి, ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నిజంగా చెప్తాను. ఈ రోజు కూడా వచ్చేటప్పుడు ఒక ఫోన్ వచ్చింది, అంటే మీరు ఎంత మెడిటేషన్ చేసినా ఎక్కడో చోటు ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఎక్కడో ఒక చోటు. వాళ్ళు చాలా నుంచి మెడిటేషన్ చేస్తున్నారు కానీ ఎక్కడో డిస్టర్బ్గా ఫీల్ అయింది. ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడకి సొల్యూషన్ చెప్పాను నేను, ఇలా ఇలా అని. నేను ఇంకో చెప్పాను, నేను ఇప్పుడే స్టార్ట్ చేసింది కానీ నా దగ్గర అంత విషయం ఉందని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం డెఫినెట్గా మనకు తెలిసింది చెప్పాలి, ఇది బెటర్గా ఉంటుంది చూడండి, అలా అంతవరకే. అంటే అలా అనేసి మనం వాళ్ళని జడ్జ్ చేయలేము. మీరు డిసిషన్ తీసుకోండి, బట్ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఏది వచ్చినా ఎదిరించండి, అలాగే చెప్తాను అంతే. ఎవరైనా లేడీస్ అనే కాదండి, అబ్బాయిలు కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అసలు ఎప్పుడు చెప్పాలంటే అబ్బాయిలు కూడా టెన్షన్ పడుతుంటారు లొకేషన్లలో చాలా ఇది. సో వాళ్ళకి చెప్తాను, ఇలా ఇలా ఉండు, ఓకే కూల్గా ఉండు, ఏం కాదులే. అలా ఆ మాట అనేది ఒకటండి, బుద్ధుడు చెప్పినట్టు ఒక మాట వల్ల మనిషిని బతికించవచ్చు, అదే మాట వల్ల చంపేయచ్చు. అంటే ఒక మాట మీరు మిమ్మల్ని హింస ఏదో అన్నారు అనుకోండి, ఆ మాట వల్ల మీరు బాధపడి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, డిప్రెషన్కి వెళ్ళొచ్చు. అదే ఒక మంచి మాట వల్ల మీరు హ్యాపీగా లైఫ్లో కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు. ఆ మాట వల్ల తీసుకుని ఎంతమంది ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో మాట అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి మాట ఇంపార్టెంట్ అండి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఈవెన్ మనం కూడా లొకేషన్లో ఒక సైకాలజిస్ట్ చెప్పారండి, మనం ఎవరో కింద పడితే జారి పడితే నవ్వుతాము, లేకుంటే వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తాం కదా, అది ఎప్పుడు చేయకూడదండి. అంటే కింద పడితే వాడు నవ్వేట్టుగా ఉంటే మీరు జోక్ చేయండి, వాళ్ళు బాధపడుతుంటే మాత్రం మీరు జోక్ చేసి నవ్వారనుకోండి అది కరెక్ట్ కాదు. ఈవెన్ బాడీ షేమింగ్ కూడా అవన్నీ చేయకూడదు. అదే ఎందుకంటే వాళ్ళకి అలా ఇచ్చింది లైఫ్ అనేసి వాళ్ళని చూసి మనం గ్రేట్ అనుకొని వాళ్ళని ఏదైనా అనడం అది కరెక్ట్ కాదు. ఏదైనా జోక్ చేస్తే కూడా ఆ మనిషి నవ్వగలగాలి, అదని దాన్ని జోక్ అంటారు. ఆ మనిషి ఫీల్ అవుతుందంటే అది జోక్ ఎలా అవుతుంది? సో అలాగా ఎవరినంటే వాళ్ళు ఫన్నీగా జోక్ చేయడం, ఎవరి గురించి వాళ్ళు మాట్లాడడం అవన్నీ చేయకూడదు. మెయిన్గా వచ్చేసి గాసిప్ లాంటివి చేసేది, అది ఏమాత్రం గాసిప్ వాళ్ళకి తెలుసా, బయట వాళ్ళకి కాదు, ఎవరైతే చెప్పారో వాళ్ళ క్యారెక్టర్ కూడా నెగిటివ్ అవుతుంది, అది వాళ్ళకి తెలియట్లా. మీరు ఒకరి గురించి నీకు తెలుసాలా అని చెప్పారు కదా, ఇది వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, నీకు తెలుసా ఆవిడ చెప్పింది ఇంకొకరు చెప్పి మీ గురించి అలా మాట్లాడుతూ ఒక ఫ్రీక్వెన్సీ అంటారు కదా, నెగిటివే వెళ్తుంది, ఎక్కడ పాజిటివ్ వెళ్ళదు. అందుకని గాసిప్ వినొద్దు, గాసిప్ మాట్లాడద్దు. అందుకే మంచి ఏదంటారు బుద్ధుడు ఏంటంటే ఇదే మంచి వాక్ ఉండాలి, మంచిగా చూడాలి, మంచిగా వినాలి, ప్రతి ఒక్కటి మంచి ఉండాలి అని చెప్తారు. సో అందుకనే ఆ చక్రాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇవే క్యారెక్టర్సే, శీల అంటారు. ఆ క్యారెక్టర్స్ని మనం పాటించాలి. అది పాటించినప్పుడే ఎవరికి బాధ పెట్టకూడదు, అనవసరం కదండి.
ఎవరికి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళని చూసి మనం ఏం తెలుసు అనేసి జడ్జ్ చేసి ఒక మనిషి గురించి మాట్లాడదాం. ఈవెన్ మామూలుగా కూడా ఎక్కడైనా కూడా ఒక మీడియాలో కూడా ఎక్కడైనా పెట్టారంటే కూడా నాకు అదే బాధేస్తుంది. వాళ్ళు ఏం సిచ్యువేషన్ చూస్తున్నారో మనకు తెలియదు కదా. అందుకనే ఎవరిని మాట్లాడకూడదు. ఇదే బుద్ధుడు చెప్పింది. ఇది బుద్ధుడే కాదండి, మన మనిషిగా కూడా చెప్తున్నాం. మనకు తెలిసిన విషయం కూడా నా చిన్నప్పటి నుంచి కూడా ఎవరిని బాధ పెట్టను. సరదాగా ఉండడం వేరు, బాధ పెట్టేట్టుగా గాసిప్ మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడకూడదు. వాళ్ళ గురించి తెలిసినా కూడా ఇలా అని తెలిసినా కూడా ఇట్స్ ఓకే, వాళ్ళ లైఫ్ ఏంటో మనం వదిలేయాలి అంతే. మంచి చేయాలి కానీ ఒక మాట చాలా ఇంపార్టెంట్ అండి, మాట్లాడే మాట కానీ అది చాలా ఇంపార్టెంట్. మీరు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు బాధ ఏం లేదండి, అదంతా ఒకప్పుడు. బాధ కంటే ఎక్కువ నేను చాలా ధైర్యం ఎక్కువ అండి నాకు. కొన్ని విషయాల్లో చాలా ధైర్యం ఎక్కువ, చాలా ఫన్నీ. చెప్పాను కదా నాకు హ్యాపీగా ఉండడం ఇష్టం అండి. అట్లా చిన్నప్పటి నుంచి ఉన్నది ఏంటంటే ఎక్కడైనా హ్యాపీనెస్ ఉంటే అక్కడ ఉంటాను నేను. నాకు హ్యాపీగా ఉండాలి, సరదాగా ఉండాలి, అలా ఇష్టం అనమాట. సో అందుకని బాధను బాధగా తీసుకుంటే బాధ అవుతుంది, వదిలేసామనుకోండి లైట్ లైఫ్ అంతే. సర్కిల్ మెయింటైన్ చేస్తారా? ఫ్రెండ్స్ సర్కిల్ అసలు లేదు, మెయింటైన్ చేయాలి. అంటే చాలామంది ఉన్నారు, నేను బిజీగా ఉండడం అది అలా కొంచెం మాట్లాడలేకపోతున్నాను. మా కజిన్స్ అంతా కూడా ఉన్నారు, మా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ అంతా బెంగళూరులో ఉన్నా. మాట్లాడే అవకాశం ఇప్పుడు లేదు నాకు. ఇప్పుడు 2-3 ఇయర్స్ ఇక్కడ కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను కదా, దీని మీద కొంచెం ఇది చేస్తున్నాను కాబట్టి మాట్లాడతాను. మాట్లాడకుండా ఏం లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సర్కిల్ ఎవరు లేరు, ఇండస్ట్రీ సర్కిల్ ఎవరు లేరు. బెంగళూరులో ఉన్నారు, మొత్తం ఉన్నారు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కజిన్స్ చాలా మంది ఉన్నారండి. ఇటు నా సైడ్ కానీ ఇటు మా వారి గారి సైడ్ కానీ చాలా మంది ఉన్నారు. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. సో నాకు టైం లేదు మాట్లాడడానికి, నిదానంగా మాట్లాడతాను అందరితో అంతే. ఇంకొకటి అండి, ఇప్పుడు మన ఫ్యామిలీ అక్కడ బెంగళూరేనా? బెంగళూరేనండి, ఇక్కడ ఉంటాము కానీ ఎక్కువ బెంగళూరే. సెటిల్ అయ్యేదంటే బెంగళూరే ఇంకా మొత్తం. ఇక్కడ కొంచెం వర్క్ కోసం ఇక్కడ ఉన్నాము, అక్కడ ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాము 2 చోట్ల. ఫ్యామిలీ మొత్తమా? ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ 2 చోట్ల ఉంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కదండి, అదే అందుకని కొంచెం 2 బ్యాలెన్స్ చేస్తున్నాం. బట్ టోటల్గా సెటిల్ అయితే బెంగళూరే ఇంకా అంతే. ఇక్కడ ఏదో దగ్గరలో ఊరుకు దూరంగా మహేశ్వరం దగ్గర అవునండి తీసుకొని అది రెంట్కి ఇచ్చేసాము, ఉండలేకపోతున్నాము. దూరం కదండి, నాకు షూటింగ్స్ కి ఇబ్బంది అయిపోతుందని అలాగనమాట. అందుకని అడిగానమాట, బెంగళూరులో ఉంటున్నారా ఇక్కడ ఉంటున్నారా ఏంటంటే, ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలని తీసుకున్నామని చెప్పారు కదా. అవునండి, నాకు అలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా హైదరాబాద్ లో ఫ్యూచర్ లో వస్తే ఉండడానికి ఉంటుంది అనేసి పెట్టుకున్నాము అలాగే. ఇప్పుడు ఎన్ని సీరియల్స్ నడుస్తున్నాయి మేడం? 2 సీరియల్ నడుస్తుందండి. తులసి అని ఒకటి, మౌన పోరాటం మూవీ ఉంది కదా, అదే సీరియల్ గా చేస్తున్నాము. ఇంకొకటి తులసి అనేసి ఇలా మాట్లాడే క్యారెక్టర్, పడబడ మాట్లాడుతూనే ఉంటుంది ఆ క్యారెక్టర్, అలాంటిది బాగుంటుంది. అది కూడా 2 చాలా వేరియేషన్స్ ఉన్నాయి 2. అది వచ్చి ఈటీవీ ప్లస్ కండి, ఇది ఈటీవీకి. చాలా మంది ఇది కూడా అడుగుతూ ఉంటారు, మీరు ఈటీవీకి ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. అదేంటంటే నాకు అలవాటు అయిపోయింది, ఒక మదర్ కన్సర్న్ లాగా నాకు కంఫర్ట్ అనమాట. నన్ను బాగా చూసుకుంటారు దగ్గరుండి. సో అందరూ నాకు తెలిసిన వాళ్ళలాగా. సో కొత్తగా వెళ్ళి చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అంతే, ఇంకేం లేదు. వెళ్ళకూడదు అని కాదు కానీ సో అంతే. అందుకని ఇలా కంఫర్ట్గా హ్యాపీగా అలవాటు అయిపోయింది నాకు. అలవాటైన మనుషులు కదా అనే ఉద్దేశం అంతే. అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అడుగుతుంటారా కొత్త బయట? అడుగుతారండి, మా టీవీ సిటీవీ కూడా నాకు మంచి సీరియల్స్ వచ్చాయి. బట్ ఇదే ఈ రీసెంట్ అని చెప్పాను వాళ్ళకి, ఇప్పుడు లేదండి ఇప్పుడు కష్టం చేయడం అని చెప్పాను అనమాట. కన్నడలో కూడా ఎక్కువ వస్తుంటాయి, కన్నడలో చాలా ఛానల్స్ వచ్చాయి నాకు. బట్ ఇదే ఇక్కడ అలవాటు అయిపోయింది కదా అని ఎక్కడ బయట చేయట్లేదు. అది ఓకే మేడం, ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. అవునండి, థ్యాంక్ యూ అండి. నేను కూడా నాకు ఇదన్నీ చెప్పాలనుకున్నాను. ఇంకా అందుకే అన్నాను కదా మీకు, నా గురించి చెప్పడం కాదండి, ఇక్కడ వాళ్ళకు ఉపయోగపడేలాగా ఎదురు చెప్దామని అనుకున్నాను. అందరూ ఏదేమంటారు, శుభ్రంగా సంతోషంగా దుఃఖం లేకుండా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్లీప్ మెయింటెనెన్స్ అనేది ఎలా అండి? నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, డే మొత్తం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. స్లీప్ మెయింటెనెన్స్ అనేది ఎలా? స్లీప్ మెయింటెనెన్స్ అంటే కొంతమందికి మాత్రం ఉంటారు కదా, మెలటోనిన్ కొంచెం ప్రొడ్యూసింగ్ తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది. అది కాకుండా లైఫ్ స్టైల్లో ఏం చేయాలంటే మనం మార్నింగ్ కొంచెం అర్లీగా లేయడం స్టార్ట్ చేస్తే, మీకు డే అంతా కొంచెం వర్క్ చేస్తే మీరు ఈవినింగ్ అయ్యే కొద్ది కొంచెం టైర్డ్ అవ్వాలి. మైండ్ అంటే ఫిజికల్ గా కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, అదొకటి ఇంపార్టెంట్. ఈవినింగ్ కొంచెం మైండ్ టైర్డ్ అవ్వకూడదు. మైండ్ టైర్డ్ అవుతే మీకు ఇంకా స్ట్రెస్, దాని స్ట్రెస్ అంటాము. సో మెయిన్ ఏంటంటే కొంచెం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ ఎక్కువ తినకూడదు. అంటే లైఫ్ స్టైల్ ఇవన్నీ భాగమే నిద్రపోవడానికి. సో ఇవన్నీ చేసుకుంటూ మార్నింగ్ ఏదైతే మీరు అఫర్మేషన్ చెప్పుకుంటూ ఈరోజంతా హ్యాపీగా ఉండాలి, మంచిగా నేను అనుకున్న పనులన్నీ చేస్తున్నాను అనుకుంటూ ప్లెజెంట్గా లేవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నవ్వుతూ లేవాలి. నవ్వుతుంటే జస్ట్ మీకు నవ్వు రాకపోతే ఫస్ట్ అద్దం ముందు చూసి నవ్వండి కొంతసేపు, తర్వాత మీకు అలవాటు అయిపోతే ఆ నవ్వు ఇంపార్టెంట్ కాదు,
మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వాలి, ఆనందంగా లేవాలి. అంటే అఫర్మేషన్ చెప్పుకొని లేచి కొంచెంసేపు కలిసి ఉంటే మెడిటేషన్ కూడా విపర్శన అయితే మాకు 5 మినిట్స్ మెడిటేషన్ 5 మినిట్స్ చేయమంటారు మార్నింగ్ లేవగానే ఆ డే అంతా బాగుండడానికి. అలా డేని స్టార్ట్ చేసి మీరు ఆ రోజంతా మంచి ఫిట్గా వర్క్ చేసుకుంటూ అన్నీ చేస్తూ ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఈవినింగ్ అయ్యే కొద్దీ స్విచ్ ఆఫ్ లాగా చేయాలండి. ఇప్పుడు మన రేడియో ఎలాగా మనం టక్కర్ వద్దంటే మనం ఛానల్ మారుస్తామో ఆ ఛానల్ మార్చేంత మైండ్ మనకు ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఒక థాట్ నెగిటివ్ ఆలోచిస్తుంటే అదే వెళ్ళిపోతుంది, టక్కని స్విచ్ ఆఫ్ చేసి నేను పాజిటివ్గా రాగలగాలి. అది అలవాటు కొద్దీ వస్తుందండి, అది అలవాటు చేసుకోవాలి. అది నేను చేస్తానన్నమాట. సో ఎంత ఉన్నా వర్క్లో షూటింగ్లో ప్రెషర్స్ ఉన్నా అవన్నీ లేదు, ఇంకా హ్యాపీగా ఉండాలి, ఇంకా పడుకోవాలి అనేసి ఒక అఫర్మేషన్ నైట్ అనుకుంటూ పడుకోవాలి. ఫుడ్ మెయిన్ 6:30 or 7 లోపల తినేసేయాలండి. లేదు మీకు కుదరలేదంటే 8, మ్యాక్సిమం 8 లోపల భోజనం చేసిన తర్వాత మీకు ఇంకా నిద్ర రాకపోతే కొంతమంది స్నానం చేసి కొంచెం వేడిగా స్నానం చేస్తారు, చేసి కొంచెం వాక్ తీసుకోండి. బయట కొంచెం వాక్ తీసుకున్న బుక్ చదివితే కూడా బాగుంటుంది. మొబైల్ చూడకుండా కావాల్సిన బుక్ చదవండి, ఒక 10 పేజెస్ అనుకోండి. ఏదైనా చదివేసి ఏదైనా రాసుకోవాలంటే రాసుకొని ఒక పీస్ఫుల్గా అంతా ఒక మంచి విషయంగా రాసుకొని ఏదైనా విషయాలు. లేదు మీకు స్ట్రెస్ ఉందనుకోండి, ఇంకొక పాయింట్ కూడా చేయొచ్చు. మీరు చాలా టెన్షన్గా ఉన్నారు, అలా కావట్లేదంటే ఏదైనా ఒకటి రాసేసి ఇలా చింపేసేయండి, లేదంటే ఫైర్ చేసేయండి. అది అంటే ఆ స్ట్రెస్ అంతా పోయిందన్న ఫీలింగ్ అనమాట. అలా పడేసేయండి. అలా చేసేసి మీరు ఒక మెడిటేషన్తో ఒక అఫర్మేషన్తో పడుకున్నారంటే మీకు స్లీప్ అనేది ఎలా ఉండాలంటే మీకు సబ్కాన్షియస్ మైండ్ అప్పుడే ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో మీరు బాధతో పడుకున్నారంటే డెఫినెట్గా మీకు అది మంచి నిద్ర కూడా కాదు, అది చాలా నెగిటివ్ అవుతుంది. బాడీ మీకు ఒకటండి, మైండ్, మనసు, దేహం 3 కనెక్షన్స్ ఉన్నాయి. మీకు బ్రెయిన్లో ఏదైనా టెన్షన్ ఉన్నా మనసుకి ఎఫెక్ట్ పడుతుంది, బాడీకి ఎఫెక్ట్ పడుతుంది, అన్నిటికీ. మనసు బాగాలేకపోతే దేహం, మైండ్ అన్నీ బ్యాడ్ అవుతుంది అనమాట, బ్రెయిన్ కూడా. సో దేనికి కనెక్షన్ ఉంది కాబట్టి మెయిన్ మనస్సుని 90% అదే నడిపించేది. సో దాన్ని ప్రశాంతంగా ఉంటూ అది మీ డే అంతా కూడా మీరు పాజిటివ్ విషయాలే మాట్లాడుతుంటే అసలు ఆ టెన్షన్ కూడా ఉండదు. అలా చేసి పడుకోవాలి. మెయిన్గా వచ్చేసి లేట్గా పడుకొని ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ పెద్దవాళ్ళు కూడా అందరికీ కూడా ఆల్కహాల్ అస్సలు మంచిది కాదు. ఏ మాత్రం కొంతమంది అంటారు అది తాగితే మంచిది, వైన్ తాగితే మంచిదని. అది ఏ మాత్రం కాదండి, ప్రూవ్ అనండి. అసలు ఆల్కహాల్ తీసుకోవద్దు, అది కూడా చాలా డేంజర్ అనమాట. సో అవన్నీ వదిలేసి ప్రశాంతంగా అలా లైట్స్ అంతా ఆఫ్ చేసేసి ఏ మొబైల్ లేకుండా ఏ సౌండ్స్ లేకుండా పడుకోండి. మంచిగా నిద్ర వస్తుంది. మ్యాక్సిమం ఇలా ట్రై చేయండి. స్ట్రెస్ అయితే ఉండకూడదు, స్ట్రెస్ ఉంటే నిద్ర రాదు కాబట్టి అది వదిలేయండి. ఇంకొకటి ఏంటంటే మీకు స్ట్రెస్కి ఇంకొక పాయింట్ చెప్పాను. స్ట్రెస్, నిద్ర చాలా ఇంపార్టెంట్ విషయాలు, మర్చిపోకూడదు ఎప్పటికీ లైఫ్లో. అది 2 జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్ట్రెస్ లేకుండా ఉండాలి, నిద్ర బాగా పోవాలి. అప్పుడే మీకు వచ్చేసి ఏమంటారు, మీకు అందరికీ ఇష్టమైన విషయం చెప్తే అందరూ వింటారు అనుకుంటా. ఏజింగ్ రివర్స్ అవుతుంది. బాగా నిద్రపోవడం, స్ట్రెస్ లేకపోతే మీరు చాలా గ్లామర్గా గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. ఈ పాయింట్ చెప్తేనే అందరూ పాటిస్తారు. కాబట్టి 100% ఇది జరుగుతుందండి. ఎందుకంటే 52 కాస్త 25 అయినట్టుంది, అంతే కదా. క్యాల్కులేషన్ చెప్పారా మీరు? సో అందుకని నిద్ర అనేది అంత ఇంపార్టెంట్. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది, మొత్తం రిపేర్ అవుతుంది, డిటాక్స్ అంతా అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్, అది మెయింటైన్ చేయండి. అది కాకుండా ఇంకా కొంతమందికి ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి ఎలాంటి వాళ్ళకి ఏమైనా స్ట్రెస్ ఉంటే ఈ బాక్సింగ్ లాంటిది చేయాలి ఈవినింగ్ ఎప్పుడో టైంలో. జపానీస్ టెక్నిక్ అండి అది. స్ట్రెస్ పోవడానికి 2 విషయాలు చేయాలంట. ఏంటంటే మొత్తం బాక్సింగ్ లాగా బాగా ప్రెస్ చేసి అలా కొట్టేస్తే అది పోతుంది. దాని తర్వాత చన్నీళ్ళతో బాగా ఫేస్కి స్ప్లాష్ చేయండి. ఐస్ వాటర్లో ఫేస్ పెట్టి తీసినా కూడా చాలా మంచిది స్కిన్కి. సో అలా కానీ ఫేస్కి వాటర్ స్ప్లాష్ చేసినా కూడా మీకు ఆ స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. మీకు స్నానం చేస్తే మీకు రిలాక్స్ అయింది అంటారు చూడండి, టెన్షన్ అంతా. సో అలాగ వాటర్ని స్ప్లాష్ చేసి చన్నీళ్ళతో అలా వెళ్ళి పడుకోండి. డెఫినెట్గా అంటే పడుకోవడానికి ముందే కాకుండా వాటర్ వేస్తే యాక్టివ్ అయిపోతుంది అంటారు. కాబట్టి మీరు స్ట్రెస్ ఉన్నప్పుడు అది చేయండి. పడుకునేటప్పుడైతే ఇలా ప్రశాంతంగా మెడిటేషన్ చేసి పడుకోండి. అన్నిటికీ ఒకటే సూత్రం, మెడిటేషన్ వల్లే మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇది అందరికి తెలుసుకుని అందరూ పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మాకు మా ప్రేక్షకులకు చాలా విషయాలు తెలియదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.